అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ఋగ్వేదంలో శ్రీ సూక్తం కొనసాగించుకుంటున్నాం. శ్రీ సూక్తం. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే డబ్బు, శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే అనేక రకాల సంపద. ఒక రకమైన సంపద కాదు, అనేక 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 రకాల సంపదని మనము శ్రీ అని చెప్పేసి చెప్పుకుంటాం. వేదాలన్నింటిలోకి కూడా పురాణమైనటువంటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్నే యజుర్వేదం లోపల యజ్ఞయాగాల రూపంలోను, సామవేదంలో పాటల రూపంలోను, అథర్వణ వేదంలో ప్రాక్టీస్ రూపంలోను మనకు అందించారు. కాబట్టి ఇది మహోన్నతమైనటువంటిది. ఒక ఋగ్వేదం తెలుసుకుంటే మిగతా వేదాలన్నీ కూడా తెలిసినట్టే. ఋగ్వేదం మాత్రం కేవలము మంత్ర రూపంలో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక శ్రీ సూక్తంలో మనం ఎన్నో తెలుసుకున్నాం. ప్రతి సూక్తంలో కూడా ఒక విషయం చాలా కామన్. అదేంటంటే, ఓ భగవంతుడా నాకు మంచి చెయ్యి. ఇది మనకు ప్రతి ఋగ్వేద సూక్తంలో కూడా ఇలాగే ఉంటుంది. ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. ప్రతి ఋగ్వేద సూక్తంలో కూడా ఓ భగవంతుడా నాకు మంచి చెయ్యి. కానీ దాని వెనక ఒక ఆధ్యాత్మిక దృష్టి కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టి అనేటటువంటిది అవసరం మనకు. లేకపోతే ఏమవుతుందంటే అన్ని కూడా ఒకే రకంగా అనిపిస్తూ ఉంటాయి. ఏముంది మనకి ఇవ్వమన్నదే కదా, ఏముంది, డబ్బు ఇవ్వాలి, సంపద ఇవ్వాలి, ఇంటోపల ఆస్తులు ఇవ్వాలి, నాకు సంతోషాన్ని ఇవ్వాలి, ఇంతే. కానీ అలా కాకుండా వాటిని ఒకసారి మన శరీరంతో పోల్చుకుంటే మన శరీరంలో ఏముంటాయి, మన శరీరంలో ఏం కావాలి, మనకు మన శరీరాన్ని పోషించేది ఒకటి కావాలి. మన ఇంద్రియాలన్నిటికీ కూడా సరైనటువంటి శక్తి కావాలి. కళ్ళకు చూసే శక్తి కావాలి, చెవులకు వినే శక్తి కావాలి, నోటికి మాట్లాడే శక్తి కావాలి. ఇందులో ఏ రకమైనటువంటి శక్తి లేకపోయినప్పటికీ కూడా మనకు సరిగా ఆనందం అనిపించదు. ఏదో ఒక లోపం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనము భగవంతుడి ద్వారా వేడుకుంటూ ఉంటాము. ఇంద్రియాలకు సరైన శక్తిని ఇవ్వాలి. తర్వాత శరీరంలో ఉన్నటువంటిది మనస్సు. మనస్సుకి ఏమని కోరుకుంటాము? సంకల్పాలను సరిగా ఇవ్వు. సో సంకల్పాలు సరిగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి మనకు. ఆ కోరికలు ఎన్ని రకాల కోరికలు అంటే ఆ కోరికలను తీర్చుకోవడం కోసం అని చెప్పేసి మనం ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఆ కోరికలను సరైన సంకల్పాలుగా చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కాంక్ష కూడా మనం భగవంతుడి దగ్గర చెప్పగలుగుతాం. ఇక తర్వాత బుద్ధి. బుద్ధి అనేది ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి, అంటే కరెక్ట్ డెసిషన్ అంటాం కదా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి మనకు ఉపయోగపడేది ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అని చెప్పేసి అంటారు. ఈ బుద్ధి ద్వారా ఏమవుతుంది అంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన మనస్సుని నిగ్రహం చేసుకోగలుగుతాము. సో అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి? మనకు బుద్ధి. బుద్ధి అనేది ఏదైతే నిగ్రహమైనటువంటి శక్తిని సరిగా ఇస్తుందో తద్వారా మనం ఏం చేస్తామంటే మనస్సుని నిగ్రహిస్తాం. బుద్ధి, మనస్సు ఇవి మన కంటికి కనిపించవు. కంటికి కనిపించినప్పటికీ కూడా మనం ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ నాకు బుద్ధి లేదనో, నాకు మనస్సు లేదనో, నాకు చిత్తం లేదనో, నాకు అహంకారం లేదనో ఎవరు అనరు. ఎందుకోసం అంటే వాటి యొక్క భావాలని మనం గుర్తించగలుగుతున్నాము కాబట్టి ఏవైతే కనిపించే ఇంద్రియాలు మనకు ఉన్నాయో, అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చేతులు, కాళ్ళు, ఈ విధంగా రకరకాల ఇంద్రియాలు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో, కనిపించినటువంటి అంతఃకరణాలు అంటే లోపల ఇంద్రియాలు, మనస్సు అనేటటువంటి ఒకే ఇంద్రియము 4 రూపాలుగా వ్యక్తీకరింపబడుతోంది. అది కూడా మనకు సరైనటువంటి దిశలో వెళ్ళాలి. ఇక చిత్తం అంటే ఇన్ని రోజుల పాటు మనం ఇక్కడ ఉంచుకున్నటువంటి అనేక విషయాలు, ఒక హార్డ్ డిస్క్ లాగా అన్నమాట. అనేక విషయాలు ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ స్టోర్ అయి ఉన్నటువంటి విషయాలన్నింటి లోపల మనకు కొన్ని భూతకాలానికి చెందినవి, కొన్ని భవిష్యత్ కాలానికి చెందినవి, కొన్ని తర్వాత కాలాలకు ఇప్పటి కాలానికి చెందిన, ఈ విధంగా రకరకాల భావాలని మనము చూసుకుంటూ ఉంటాము. ఈ భావాలన్నింటికీ కూడా మనకు కావలసినటువంటి శక్తి ఏంటి? ఆ శక్తి కూడా
మనం తెలుసుకుంటాం. ఆ శక్తి కూడా భగవంతుడి రూపంలోనే అందుతుంది. ఇవన్నీ కాక వీటన్నింటి లోపల ఏదో ఒక శక్తి ఇటు ఇంద్రియాలను, ఇటు శరీరాన్ని, ఇటు మనస్సును, ఇటు బుద్ధిని అన్నింటినీ నడిపిస్తుంది. కనిపించే దేహము ఏదైతే ఉందో ఇది పంచేంద్రియాలు, అంటే పంచభూతాలతో చేయబడి ఉంది. ఆ పంచభూతాలకు కూడా ఆధారభూతమైన వాడు ఎవడు? సో ఇప్పుడు మీరు ఏదైనా చదవండి, ఏ సూక్తం చదివినా కూడా పంచభూతాలతో తయారైనటువంటి శరీరానికి కావలసినటువంటి విషయాలు, పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు, పంచ కర్మేంద్రియాలకు సంబంధించిన విషయాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటికి సంబంధించిన విషయాలని మనము దృఢపరచుకోవడమే మనకు కావలసినటువంటి ముఖ్య ఉద్దేశము. ప్రతి సూక్తంలో కూడా ఏదో ఒక విషయాన్ని చెప్తారు, ఏదో ఒక విషయాన్ని మనకు తెలపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదేమి కొత్త విషయం కాదు, అన్నిటిలో ఇదే. కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పరిణతి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం మనం ఏం చేశారు, వేదవ్యాసుడు వీటన్నిటిని కూడా ఒక ప్రాపర్ ఇండెక్సింగ్ చేశారు. ప్రాపర్ ఇండెక్సింగ్ చేయడం ద్వారా ఏమైంది, ఆ ఇండెక్సింగ్ చేసినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇంకా కాస్త సులభంగా అందడం మొదలెట్టాయి. కాబట్టి ఒకే రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఋగ్వేదంలో ఒక దగ్గర, యజుర్వేదంలో ఒక దగ్గర, సామవేదంలో ఒక దగ్గర, అధర్వణ వేదంలో ఒక దగ్గర పెట్టడం వల్ల ఏమైపోయిందంటే మనకు అన్ని ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చక్కటి సీక్వెన్స్ లో పెట్టారు, మహానుభావుడైనటువంటి వాడు రాశాడు. ఇక శ్రీ సూక్తం గురించి మనం చెప్పుకున్నామంటే, శ్రీ సూక్తం అనేది మొదట్లో అనుకున్నట్టుగా 15 ముఖ్య స్తోత్రాలు లేదా మంత్రాలు, ఆ మంత్రం తర్వాత 16వది ఫలశ్రుతి. అయితే ఈ ఫలశ్రుతి అనేది 1 నుంచి 17 వరకు, 18 వరకు జనాలు రాసుకుంటూ వెళ్ళిపోయారు. అసలే వేదాలలో ఇది తర్వాత కలిపినటువంటిది, పరిశిష్ట భాగము, కీల భాగము, అంటే తర్వాత ఎప్పుడో కలిపినటువంటిది. అది ఎప్పుడు కలిపారో మనం అనుకున్నాం 500వ 600వ సంవత్సరంలో ఎప్పుడో కలిపి ఉండవచ్చని. తర్వాత అది విద్యారణ్య స్వామి దానిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారని. తర్వాత ఏదైతే పురుష సూక్తము ఖచ్చితంగా ఋగ్వేద మండలంలో మనకు దొరుకుతుందో ఆ పురుష సూక్తంతో దీన్ని అనుసంధానం చేసి చూస్తారని, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏమవుతుందంటే పురుష సూక్తాన్ని, శ్రీ సూక్తాన్ని చదవడం అనేటటువంటిది ఒక పద్ధతి, దాన్ని శ్రీనివాస విద్య అంటారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటి కొత్త విషయం మనం ఏం తెలుసుకున్నాము, గత వారము అంతకు ముందు వారము ఏంటంటే భగవంతుడి యొక్క పిల్లలుగా కొంతమందిని చెప్పడం అనేది జరిగింది మనకు. భగవంతుడి యొక్క పిల్లలుగా ఇదేంటి, వీళ్ళు కర్దముడెవరు, ఆనందుడెవరు, చిగిలీతుడెవరు, వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరినీ కూడా దేవసకుడు, వీళ్ళందరినీ కూడా అమ్మవారి యొక్క పిల్లలు. అయితే ఇప్పుడు దేవుళ్ళకి మనలాగా పిల్లలు ఉంటారా? ఇప్పుడు మళ్ళీ ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనేవాడికి ఒక రూపం ఉండి, ఆ దేవుడు అనేటటువంటి రూపంకి వాళ్ళు ఇంకో రూపాన్ని పెళ్లి చేసుకుని వారందరికీ కూడా పిల్లలు ఉండి, ఇటువంటివన్నీ కూడా అది మనము కేవలం అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ మనలాగా అలాగే ఉంటారు అనుకుంటే తప్పు. మనం సినిమాలో వాటిలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. ఇక్కడ ఈ దేవుడు ఇలాగా తను మనిషిలాగా బిహేవ్ చేయడము, తర్వాత స్కందుడి యొక్క ఇంటికి వచ్చేసి పార్వతీదేవి ఇల్లంతా శుభ్రం చేసి ఆ తర్వాత అంతా కల్లాపి జల్లింది. ఇక ఇటువంటి మాటలన్నీ మాట్లాడటం వల్ల ఏమైతుందంటే మనం దేవుళ్ళని మన స్థాయికి దించేస్తున్నాం. అలా కాకుండా మనకు అర్థం చేసుకోవడం కోసం అంతవరకు సరే. సో ఇప్పుడు ఇక్కడ మరి వీళ్ళందరూ ఎవరు, ఈ కర్దముడు, చిగిలీతుడు, వీళ్ళందరూ ఎవరు అంటే వీరందరూ కూడా అమ్మవారి వల్ల వచ్చేటటువంటి వారు, అమ్మవారి యొక్క ఉప భాగాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటే అది ఉత్తమము, అది చాలా ఉత్తమము. ఇందులో మనం చాలా శ్లోకాలను తెలుసుకున్నాము. నా ఇంద్రియాలను సరిగా ఉంచు, నా మనస్సును సరిగా ఉంచు, నా లోపల వైరాగ్య భావం ఉంచు, అమ్మవారిని పద్మంలో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే వైరాగ్య భావనతో ఉంటుంది, అంటే మనలో కూడా వైరాగ్య భావన తెలుసుకోవాలని. ఆర్ద్ర అనే పదానికి మనం అర్థం తెలుసుకున్నాము. ఇవే పదాలు చాలా సార్లు వస్తూ ఉంటాయి శ్రీ సూక్తంలో. ఆర్ద్ర అంటే ఏమని తెలుసుకున్నాము, చాలా మృదువైనటువంటి హృదయము, మృదువైనటువంటిది అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఆ విధంగా ఏంటంటే అలాగా మనకు అక్కడ సాత్విక గుణాన్ని సూచిస్తుంది అది. ఆ సాత్విక గుణం ద్వారా మనం క్రమ పద్ధతి లోపల వైరాగ్యానికి చేరుకోవాలి అని. అంటే చూడ్డానికి మామూలు కోరికలను మనం కోరుకున్నట్టు అనిపించినప్పటికీ కూడా అది మామూలు కోరికలను కోరుకున్నటువంటిది కాదు, అందులోపల మహోన్నతమైనటువంటి సందేశం ఇమిడి ఉంది అని అందరూ గుర్తించిన తర్వాత ఈ 15 మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 15 మంత్రాలు 15 బీజాక్షరాలతో సమానము. ఏ 15 బీజాక్షరాలతో సమానము? పంచదశి, షోడశి అని ఏవైతే మనం చెప్పుకుంటామో అందులో పంచదశితో సమానమైనటువంటిది. ఫలశ్రుతి మాత్రం ఒకటే చెప్పారు, కానీ తర్వాత చాలా మంది చాలా రకాలుగా దానికి యాడ్ చేయడం వల్ల అవి అనేకాలుగా వెళ్ళిపోయాయి. 20, కొంతమంది 30, కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఇంకా ఇది అది అని లేకుండా జనాలు వాళ్లకు తోచిన పద్ధతి లోపల రాసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఇది తప్ప గొప్ప అనేటటువంటిది మనం పక్కన పెడితే ఇది ఋగ్వేదంలో కనిపించే శ్లోకం అని మాత్రము అందరూ కూడా
చెప్పారు. ఇది సాంస్క్రిట్ లో రాశాడు, ఇది మనకు సంపద కలిగిస్తుంది, శ్రేయస్సు కలిగిస్తుంది, భగవంతుడి యొక్క దయ మన పైన ఎలా ఉందని కనిపిస్తుంది. మనకు బాగా తెలిసినటువంటి అమ్మవారైనటువంటి లక్ష్మీదేవికి అంకితం చేయబడిందని చెప్పేసి దీన్ని భగవంతుడి యొక్క దయ కోసము, ఆశీర్వాదం కోసము, కరుణ కోసము మనము దీన్ని పూజిస్తామని, ఇది పఠిస్తామని చెప్పేసి చెప్తారు. అయితే రెండవ భాగం మనం ఆలోచించినట్లయితే ఇది కేవలము మనకు దయ, మనకు ఆశీర్వాదము, మనకు సంపదలు, మనకు ఏవో శ్రేయం కలిగించడము, ప్రియం కలిగించడము ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతి ఏంటంటే అమ్మవారి లక్షణాలను గుర్తించడము. ఇక్కడ మళ్ళీ మనం సహస్రనామాల లోపలికి వెళ్ళిపోవాలి. విష్ణు సహస్రనామాలు గాని, లలిత సహస్రనామాలు గాని, వీటిల్లోకి వెళ్ళిపోతే భగవంతుడి యొక్క రూపాన్ని ఏ విధంగానైతే వివిధ లక్షణాల ద్వారా గుర్తిస్తామో, ఎందుకంటే భగవంతుడికి రూపం లేదు, మరి రూపం లేనటువంటి భగవంతుడిని ఎలా గుర్తించాలి? మనం ఎప్పుడు అనుకున్నట్టుగా ఫలానా వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అతను తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఒక 30-40 క్లూస్ ఇస్తాం. అలాగా వేలాది లక్షణాలు ఉన్నటువంటి భగవంతుడిని సూచించడానికి మనము సహస్రనామాలను వాడతాము. కాబట్టి భగవంతుడి యొక్క లక్షణాలను మనకు అందించడం ఏదైతే ఉంటుందో అది ఈ సూక్తాలలో జరుగుతుంది. తద్వారా మనము అవన్నీ అర్థం చేసుకోవడం ద్వారా మనలోంటి ఎటువంటి లక్షణాలను మనము వృద్ధి చేసుకోవచ్చు. భగవంతుడిని అష్టలక్ష్ములలో మనం కొలిచాం. అందం కావచ్చు, తేజస్సు కావచ్చు, సంతానోత్పత్తి కావచ్చు, ధాన్యలక్ష్మి కావచ్చు, ఇలాగ ధైర్యలక్ష్మి కావచ్చు, ప్రతి చోట కూడా మనము ఇందులోపల భగవంతుడిని రకరకాల కోరికలు కోరడం ద్వారా భగవంతుడిలో ఉన్న ఒక లక్షణాన్ని మనం పూజిస్తాము. మనకు ధైర్యం కావాలి అనుకున్నప్పుడు అదే భగవంతుడి యొక్క ధైర్యం అనేటటువంటి రూపాన్ని మనము పూజిస్తాము. సో ఈ విధంగా ఏంటంటే శ్రీ సూక్తం ఎంత పాపులర్ అయిపోయింది అంటే చాలా పండుగ సందర్భాలలో చాలా మంది చదవడం, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు, త్రయోదశి నాడు, తర్వాత ఇలా తదియ నాడు ఇలా చదవడం అనేటటువంటిది చాలా 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 పాపులర్ గా ఉన్నటువంటిది. సరే, మొన్న మనకి ఎలాగో దీపావళి నాడు లక్ష్మీ పూజ అయింది, ఆ రోజు కూడా చాలా మంది చదివే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మనము ఇందులో తెలుసుకున్నటువంటి శ్లోకాలు అన్నింటి లోపల కూడా భగవంతుడు హిరణ్య వర్ణం అంటే ఏంటంటే ఇక్కడ మనము ఏ భగవంతుడి గురించి తెలుసుకున్నా కూడా భగవంతుడి యొక్క ప్రకాశం, భగవంతుడి యొక్క వెలుతురు అది అగ్ని రూపంలో ఉంటుంది. అగ్ని అంటే ఏంటి? అగ్ని అంటే నిజమైనటువంటి మంట కాదు. అగ్ని అనేటటువంటిది సృష్టికి మూలం. అందుకే మనము ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తంలో అగ్నిం ఈలే పురోహితం అనుకుంటూ ప్రారంభించుకున్నాం. మొట్టమొదటి మండలంలో, మొట్టమొదటి సూక్తంలో, మొట్టమొదటి శ్లోకంలో అగ్నిదేవుణ్ణి పూజిస్తూ మనము ప్రారంభించుకున్నాం. కాబట్టి ఏమైంది, ఈ హిరణ్య వర్ణము అనేటటువంటిది ఏదైతే ఉంటుందో బంగారు ఛాయ అంటే దేవుడు తెల్లగా ఉన్నాడనో, లేకపోతే దేవుడు బంగారు రంగులో ఉన్నాడనో, దేవుడు నల్లగా లేడనో ఇలాంటి తప్పు మాటలు అనుకోకుండా ప్రకాశవంతమైనటువంటిది. గమ్మత్ ఏంటంటే ఈ హిరణ్యవర్ణం అనేటటువంటిది చాలా శ్లోకాలలో వస్తూ ఉంటుంది. మనకి ఈ శ్రీ సూక్తంలోనే ఒక 4-5 సార్లు వచ్చింది. కాబట్టి హిరణ్య వర్ణం అని చెప్పడంలో అర్థం ఏంటంటే మనకు జీవితం లోపల ప్రకాశాన్ని ఇవ్వగలిగేవారు. అమ్మవారు రకరకాల ఆభరణాలను ధరించారు. అంటే ఆభరణాలను ఎలా ధరించారు? సూర్యుడు లాంటి వెలుతురుని, చంద్రుడు లాంటి ఆహ్లాద తత్వాన్ని అని చెప్పేసి తర్వాత శ్లోకంలో తెలుసుకున్నాం మనం. అంటే ఏంటి? సూర్యుడు మనకు పోషకుడే, చంద్రుడు కూడా పోషకుడే. చంద్రుడి ద్వారా మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే భూమిలోంచి వస్తున్నాయో అవి దొరుకుతున్నాయి మనకు. సూర్యుడి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచంలో అసలు ఇంకా సృష్టి లేనట్టే లెక్క. మన భారతదేశంలో సమృద్ధిగా మనకు సూర్యరశ్మి, చంద్రుడి యొక్క కాంతి కూడా సుమారు 10 గంటలు 12 గంటల పాటు మనకు రెండు కూడా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాస్త మనం అటు నార్త్ పోల్కో ఇటు సౌత్ పోల్కో వెళ్ళినట్లయితే వాళ్ళకి కొన్ని రోజుల పాటు సూర్యుడే ఉంటాడు, కొన్ని రోజుల పాటు చంద్రుడు అసలు రానిరాడు, కొన్ని రోజుల పాటు చంద్రుడే ఉంటాడు, సూర్యుడు అసలు రానిరాడు. సో ఇటు చీకటి కొన్నాళ్ల పాటు ఒక 3 నెలలు 4 నెలలు అలా చీకటిలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఈవెన్ ఇప్పుడు మన పోలార్ ప్రాంతాల లోపల ఒకవైపు ఏమో ఎలుగుబంట్లు ఉంటాయి, నార్త్ సైడ్ ఏమో పోలార్ బేర్స్ అంటారు, తెల్లగా ఉంటాయి. ఇటు కింది వైపు ఏమో పెంగ్విన్స్ ఉంటాయి. ఆ సూర్యుడు వెళ్ళినప్పుడు ఏం చేయగలుగుతాయి అవి? సో అవన్నీ కూడా హైబర్నేషన్ లోకి వెళ్తాయి. హైబర్నేషన్ లో కంటే మంచి నిద్ర, బాగా తినేసేసి నిద్రపోయి మళ్ళీ సూర్యుడు వచ్చిన తర్వాత అప్పుడు నిద్రలేస్తాయి అన్నమాట. ఇది చాలా విచిత్రమైనటువంటి ఇది, అంటే భగవంతుడి సృష్టి చాలా విచిత్రకరమైనటువంటిది. అండ్ గమ్మత్ ఏంటంటే వాటికి చలి అది వేయదు, వాటికి కావలసినటువంటి శరీరాన్ని భగవంతుడు అక్కడ కల్పించాడు. సో కాబట్టి ఏంటంటే ప్రపంచం లోపల అనేక రకాల ప్రాంతాలు, ఎంతో డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు అందరినీ కూడా సరిగా పోషించగలుగుతున్నాడు. ఎవరికి కావలసినవి వాళ్ళకు ఇస్తున్నాడు.
సడన్ గా ఒక కుక్క చూస్తే పుట్టినప్పటి నుంచే అగ్రెసివ్ గా ఉంటుంది. అదే గనక ఆవును చూసినట్టయితే పుట్టుక నుంచే సాత్వికంగా ఉంటుంది. ఏనుగు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, భగవంతుడి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏనుగు అలా వెళ్తూ ఉంటుంది. ఇటు చూస్తేనేమో కుక్కలన్నీ కూడా దాన్ని వెళ్లకుండా ఎంతో గొడవ చేస్తూ ఉంటాయి, వెళ్ళొద్దు 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 అని అరుస్తూ ఉంటాయి. కానీ ఏనుగు మాత్రం వాటిని పట్టించుకోదు, అలా మంచిగా దేవుడి దగ్గరికి పూలమాల సమర్పించడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా మనం చేయగలిగేది ఏదో చెయ్యాలి అని చెప్పి ఏనుగు సూచిస్తుంది. కాబట్టి ఆ ఏనుగునే మళ్ళీ మనం గణపతి రూపం లోపల ఏమనుకున్నాము, ఈ కుండలినిలో మొట్టమొదటి పాయింట్ అయినటువంటి మూలాధారంలో గణపతి ఉంటాడు. ఆ ఆధారంగా మన శరీరంలో శక్తి వస్తుంది అని చెప్పేసి ఒక శ్లోకంలో తెలుసుకున్నాం. ఇదే విధంగా మన శరీరం అంతా కూడా ఒక రథమని, దీనికి ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి 5 గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఇంద్రియాలని, వాటిని మనస్సు అనేటటువంటి కళ్ళెమని, బుద్ధి అనేటటువంటి సారథి అని, అందులోపల మనం రథికుడు లాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనము అనేక శ్లోకాలలో అనేక రకమైనటువంటి గొప్ప విషయాలను తెలుసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. ఓ భగవంతుడా, నాకు ఎప్పటికీ పోనటువంటి లక్ష్మిని అందించు. ఎప్పటికీ పోనటువంటి ఎలా పోకుండా ఉంటుంది అమ్మవారు అంటే, నువ్వు గనక జ్ఞానం అనేటటువంటి సంపదను తెచ్చుకుంటే ఇంకా జ్ఞానం పోదు. ఎంతమంది అయినా దొంగతనం చేయనియండి, ఆ జ్ఞానం పోదు. కాబట్టి అటువంటి భగవంతుడు మనకు అనుగ్రహించాలి. ఆవిడ ఇస్తే నాకు ఆవులు కావాలి, గుర్రాలు కావాలి, ఇవన్నీ అంటే అది కాదు అక్కడ అర్థము. ఆవులు కావాలంటే నా వాక్ సంపద సరిగా ఉండాలి, నేను సరిగా మాట్లాడగలగాలి. అంటే ఇలాగా ప్రతి దానికి కూడా మనము ఒక సరైనటువంటి అర్థాన్ని కూడా తెలుసుకున్నాము. అమ్మవారు మంచిగా మనోహరమైనటువంటి చిరునవ్వుతో ఉంది అంటే, బాబు నువ్వు కూడా ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడూ కూడా. భగవంతుడు మనందరినీ తృప్తి చేస్తాడు, తను సర్వతృప్తి పరుడు. అంటే భగవంతుడికి ఏదో మనం వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు పురుషుడు రూపంలో ఉంటాడు. పురుషుడు అంటే ఏంటి, ఆ ప్రపంచాన్నంతా కూడా కలిగినటువంటి విరాట పురుషుడా, లేకపోతే మన అందరి లోపల ఉన్నటువంటి పురంలో అంటే దేహంలో పడుకుంటున్నటువంటి పురీషయ అంటే పురం లోపల నిద్రపోతున్నవాడా. సో మన అందరి లోపల కూడా ఉన్నవాడు భగవంతుడే. ఈ ప్రపంచంలో విరాట రూపంలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే. ఇవే మనం ఇందులో తెలుసుకున్నవన్నీ కూడా ఇవే. అమ్మవారు ఎప్పుడు కూడా పద్మాసనంలో కూర్చుంటుంది అంటే మనమంతా కూడా వైరాగ్యంలో ఉండాలి. నేనెప్పుడు కూడా అలక్ష్మిని పోగొట్టుకోవాలి అని అన్నాము అంటే, నాలో ఉన్నటువంటి అలక్ష్మి అంటే ఏంటంటే లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి అని చెప్పేసి అంటారు. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఆ దరిద్ర దేవత నాకు దగ్గరికి రావద్దు అంటే, నాకు పేదరికం రావద్దు అని కాకుండా అక్కడ నా లోపల అసూయ గాని, కామము గాని, క్రోధము గాని ఇటువంటివి ఏవి కూడా నాకు రాకూడదు అన్నటువంటి విషయాన్ని. అదే విధంగా బిల్వపత్రం గురించి ఒక శ్లోకంలో తెలుసుకున్నాం. ఆ శ్లోకంలో ఏమని అర్థం చేసుకున్నాము, అమ్మా నీ తపస్సు వల్ల బిల్వ వృక్షం వచ్చింది. అది పువ్వులు లేకుండా కాయలు డైరెక్ట్ గా వచ్చాయి. దాన్ని శ్రీఫలం అని, శ్రీచందనం అని ఇలా రకరకాల రూపాలలో వాడతాము. ఆ చెట్టు కింద కూర్చుని నేను తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదిస్తాను అని ఒక శ్లోకంలో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించడం అంటే ఏంటి, ఆ బిల్వ వృక్షానికి 3 ఆకులు ఉంటాయి. సాత్విక, రాజసిక, తామసిక గుణాలను తగ్గించాలి. అయితే మొత్తం తగ్గుతాయా, మొత్తం ఇప్పటికీ తగ్గవు, దేవతలకు కూడా తగ్గవు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇవాళ నేను ఒకరితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఈ గుణాలు మనలో మొత్తం పోతాయా? ఈ విషయం అందరూ కూడా గుర్తుంచుకోండి. ఈ గుణాలు మనకు కొన్నైనా మిగిలి తీరాలి, తప్పదు. కొన్నైనా మిగిలి తీరుతాయి, మొత్తం 100% అవడం ఉండదు. ఎందుకంటే దేవతల లోపల కూడా కోపం చూస్తాం మనము, రాక్షసులలో కూడా దయా కరుణ చూస్తాము. కాబట్టి సాత్వికుడు అంటే వాడు 100% సాత్వికుడు, రాక్షసుడు అంటే వాడు 100% రాక్షసుడు, దైవం అంటే వాడు 100% దైవం ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనము భగవంతుడి యొక్క ప్రకాశ తత్వం ఏదైతే ఉందో తద్వారా నా అజ్ఞానాన్ని పోగొట్టు అని, చంద్రుడు లాంటి ఆహ్లాద తత్వం ఏదైతే ఉందో తద్వారా మన మనస్సుకి సరైనటువంటి శాంతిని, జ్ఞానాన్ని, విటమిన్స్ అండ్ మినరల్స్ ని వీటిని ఇవ్వాలని, బిల్వ వృక్షంగా చెప్తున్నప్పుడేమో ఆ 3 ఆకుల ద్వారా మన లోపల ఉన్నటువంటి 3 లక్షణాలని మనం పోగొట్టుకోవాలని ఇలా చెప్తూ అమ్మవారి యొక్క సంతానము అంటే అమ్మవారి యొక్క ఉపదేవతలైనటువంటి కుబేరుడు, దేవ సఖాహ అనేటటువంటి కుబేరుడు, అతను నా దగ్గరికి రావాలి. మణి కుబేరుడు యొక్క కుమారుడు, వీరందరూ కూడా నా దగ్గరికి రావాలి. వచ్చి నా కీర్తిని, నా సంపదను, ఇదంతా కూడా అన్ని చోట్ల విజయాన్ని నేను సాధించగలగాలి. సో శ్రీ సూక్తం అనేటటువంటిది చాలా గొప్పది. అయితే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, నా లోపల మంచి లక్షణాలు తెలియాలి. మనము ప్రతిరోజు కూడా ఒకే మాట చెప్పుకుంటున్నాం, మన లోపల మార్పుతేనే ఆధ్యాత్మికత. ఎందుకు ముందేంటంటే, దేవుడా నాకు కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు, కార్లు ఇవ్వు, బంగ్లాలు అన్ని ఇస్తాడు దేవుడు, అవి అనుభవించడానికి నీకు శక్తి ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తావు,
ఆ దేవుడా నాకు ఆరోగ్యం కూడా ఇవ్వు, సరే ఆరోగ్యం కూడా ఇస్తాడు. నీ మనసు బాగోదు, అప్పుడు మానసిక ఆరోగ్యం బాగోదు. నువ్వు ఎన్నని కోరుకుంటావు. కాబట్టి అందుకోసమనే ఏంటంటే మనిషి అన్నప్పుడు పుట్టగానే కొన్ని గ్రహాలు చెడుగాను, కొన్ని గ్రహాలు మంచిగాను ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడూ చెడు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏంటి వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అది ఎప్పుడొస్తుంది? వీలైనంత పరిణతి మనం సాధించినప్పుడు, పరిణతి సాధించినప్పుడు మనకి ఇంకా ప్రపంచాన్ని పట్టించుకునే అవకాశం లేదు. ఏది ఎలా జరిగినా కూడా నిర్లిప్తంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏది పట్టించుకోము ఇంకా. అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఏంటంటే పరిణతి రావాలి. నా లోపల జ్ఞానం అనేటటువంటి జ్యోతి ఏదైతే ఉందో వెలగాలి. అదే మనం కార్తీక మాసంలో తెలుసుకునేది. కార్తీక మాసంలో జ్యోతి అంటే ఏంటి? నా లోపల ఆ అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్యోతి కావాలి. గురువు అంటే ఎవరు? అదే. భగవంతుడు అంటే ఎవరు? అదే. అన్ని కూడా జ్యోతి అనే దాంతో ఎందుకు పోలుస్తారు? ఎందుకంటే జ్యోతి అనేటటువంటిది ప్రకాశాన్ని చూపిస్తుంది. నా చేతిలో టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ అదే చిన్నగా ఉంది కదా అని అనుకోను నేను. 5 కిలోమీటర్లు పోవాలి, టార్చ్ లైట్ చూస్తే ఒక 1 మీటర్ కూడా రావడం లేదు అని. ఏం పర్వాలే, నువ్వు ఇంకో 1 మీటర్ నడువు, మళ్ళీ టార్చ్ ముందుకేయి, మళ్ళీ ఇంకో మీటర్ కనిపిస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా నాకు ప్రగతి రావడం లేదు అని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలలో బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏమవుతుందంటే క్రమ పద్ధతి లోపల మనకు ఆటోమేటిక్ గా భగవంతుడే దారి చూపిస్తూ ఉంటాడు. కానీ వెళ్ళాలి అనేటటువంటి డెసిషన్ మన లోపల ఉండాలి. వెళ్ళాలి అనే డెసిషన్ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనము ముందుకెళ్ళగలుగుతాం. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన లోపల ఉన్నటువంటి ఆకలి, దప్పిక, ఇటువంటి చెడు ఏవైతే ఉన్నాయో ఈ చెడు లక్షణాలన్నీ పోగొట్టుకుంటాం. అపవిత్రతని పోగొట్టుకుంటాం. శుభ్రంగా ఉండనటువంటి లక్షణం మన లోపల శుభ్రత ఉండదు. ఎప్పుడు కూడా స్నానం చేయమంటే గోల. పిల్లలందరూ లేటుగా లేస్తారు, మనం లేటుగా లేస్తాము. మన లోపల బద్ధకం ఉంది, అలసత్వం ఉంది. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నా లోపల పోగాలి. నా లోపల ఖచ్చితంగా ఈ బద్ధకపు లక్షణాలు పోవాలి. వాటి ద్వారా నాకు వచ్చేటటువంటి దురదృష్టం అంతా కూడా పోవాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ దురదృష్టం కూడా మనం వదులుకోవాలి. ఇవాళ ఒక వీడియో చూశాను. ఆ వీడియో లోపల ఏమవుతుందంటే పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళే రోజు 7:30, 8 దాకా లేవరు. అదే హాలిడే రోజు నాడు మనం పడుకుంటాం కదా, సండే నాడు, సాటర్డే నాడు పిల్లలు 5:30కే లేచి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డాడీ లేచావా, నిద్రపోయావా, లేచావా, నిద్రపోయావా అని మా పిల్లలు అలా చేస్తుండేవాళ్ళు. సో ఇలా అదే విధంగా ఏమవుతుందంటే మనకి ఇది 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 సర్వసహజమైనటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం అన్నమాట. సో ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమని తెలుసుకున్నాము? గంధ ద్వారం అనేటటువంటి దాని ద్వారా ఏం తెలుసుకున్నామంటే సరైనటువంటి గంధము. గంధము అంటే ఏంటి? ఇక్కడ భూమి అని అర్థం చేసుకోవాలి. గంధము అంటే ఏంటంటే భూమి అని అర్థం చేసుకోవాలి. వాటి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో అంటే గంధము అంటే అటువంటి గంధము ద్వారా మనను పోషించేటటువంటి అమ్మవారు అంటే భూమి. దాని నుంచి ఏమొస్తాయి మనకు? ధాన్యము, వృక్షాలు. ఈ వృక్షాల పోషణలకు కావలసినటువంటి వస్తువులన్నీ వస్తాయి అని చెప్పేసి ఒక శ్లోకంలో తెలుసుకున్నాము. గంధ ద్వార అంటే గంధ ద్వారం ఏది? ఇదే భూమి. మనం తెలుసుకున్నాం 5 ఉంటాయని. ఏమని? ఆకాశము, తర్వాత ఇది శబ్దము, తర్వాత వాయువు, శబ్ద స్పర్శ, తర్వాత ఇదేమో అగ్ని. శబ్దము, స్పర్శము, రూపము 3 ఉంటాయి దీనికి. తర్వాత వచ్చేది నీరు. శబ్దము, స్పర్శము, రూపము, రసము. ఈ 4 లక్షణాలు ఉంటాయి. భూమి దగ్గరికి వచ్చే వరకు కూడా ఈ 4 లక్షణాలు ఉంటాయి కానీ గంధం అనేటటువంటి లక్షణం ఉండదు. వాసన. భూమి చక్కటి వాసనను మనకు అందిస్తుంది. సో ఆ విధంగా భూమి మనకు అన్నింటికీ కూడా కారణమైనటువంటి లక్షణము అని చెప్పేసి మనము తెలుసుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అమోఘమైనటువంటి సత్యాలు. అంటే ఏంటంటే భగవంతుణ్ణి సర్వశక్తిమంతుడుగా మనము భావిస్తూ ఆ భగవంతుడి ద్వారా మనం ఏవైతే ప్రాపంచిక కోరికలు కోరుకుంటున్నామో, మన భౌతిక కోరికలు, మన లౌకిక ప్రపంచంలో కావలసినటువంటి కోరికలు కోరుకుంటున్నాము అని అనిపిస్తూనే మనకు తెలియకుండానే ఆధ్యాత్మికమైనటువంటి దారిలో వెళ్తున్నాము. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఏమి సిగ్గుపడద్దు. ముందు మెయిన్ సారం అర్థమైందా చెప్పండి ఒకసారి. సారం అర్థమైందా లేదా? ఫస్ట్ సారం అర్థమైందా? ఇంకో వాళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు. అర్థమైంది సార్. ఇంకా ఒకరికి అర్థమైంది, మిగతా వాళ్ళందరికీ అర్థం కాలేదు. అయితే అర్థమైంది సార్. అందరికీ అర్థమైంది సార్. కానీ పనులు అనేవి డబ్బు కాదని, బిల్వదళాలు అనేవి ఆకు ఇదేమి కాదని, గుర్రాలు అంటే ఇంద్రియాలు అని, వాటిని నిగ్రహించుకోవాలని, కోరికలని నిగ్రహించుకోవాలని
ఆలసత్వం ఉండకూడదు. అలసత్వం ఉండకూడదని. సో ఇవన్నీ అమ్మవారికి కూడా శ్రీ అమ్మవారికి పుత్రులంటే కీర్తి, ఆ ప్రతిష్ట, డబ్బు, ప్రతిష్ట, మనకు డబ్బు, ఇవన్నీ పోషక తత్వాలు ఇంకా పోషక వస్తాయి, ఇంకా తత్వం. చాలా ఉన్నాయి. యాక్చువల్ గా ఇంకో ఇద్దరు గంధద్వారం ముగ్గురు అంటే ఇప్పుడు వస్తారు. భూమి తత్వం అంటే అని మనం చెప్పారు. అర్థం భూమి చేసుకునేందుకే తత్వం భగవంతుడికి రూపాన్ని ఇచ్చాము. అసలు అంటూ వాళ్ళకి ఏం పిల్లలు అట్లా ఉంటారని కాదు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన తత్వానికి సంబంధించినవి. కాకపోతే ఇంకా ఇవన్నీ అప్లై చేస్తున్నారు వాటిల్లో ఈ పేర్లు పెట్టి. అంటే డబ్బులు ఇవ్వు అంటే మంచి గుణాలు ఇవ్వు అట్లా. ఎస్ఎస్ కీర్తి మంచి గుణము. సంపద అంటే అసలైన సంపద అంటే జ్ఞానాన్ని ఇవ్వు, అజ్ఞానాన్ని పోగొట్టాం మా తల్లి. మాలో ఉన్న బద్ధకాన్ని, అలసత్వాన్ని అన్నిటినీ దూరం చెయ్యి. మళ్ళీ నేను తపస్సు చేసుకుంటాను, నేను రజోగుణాన్ని, తమోగుణాన్ని, సత్వగుణాన్ని పోగొట్టుకుంటాను. బిల్వ వృక్షాన్ని నువ్వే సృష్టించావు. ఆ వృక్షం కింద ఉండి ఆ బిల్వ పత్రానికి సూచికమైన సత్వగుణ, రజోగుణ, తమో గుణాలని కూడా నేను దాటి సత్వగుణాన్ని పెంచుకొని నేను చేరుకుంటాను అని అట్లా కూడా చాలా బాగా చెప్పారు. కరెక్ట్. సో వీటన్నిటి వల్ల మనకి ఏం తెలుస్తుంది? మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే హిందూ ధర్మం చెప్తుంది. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా పురాణ కథలని నేను తప్పనడం లేదు. ఎందుకంటే నేను పురాణాలు చదవక ముందు నాకు వేదాలు కొద్దిగా కష్టమయ్యేది, అర్థమయ్యేది. ఇది నేను ఒక రోజు అరగంట సేపు చెప్పాను, మీ అందరికీ గుర్తే ఉంది. సో నేను పురాణాలను ఎప్పుడు క్రిటిసైజ్ చెయ్యను. కాకపోతే పురాణాలే పట్టుకుంటే మనకు సరైనటువంటి తత్వం తెలిసే అవకాశం తక్కువ. మళ్ళీ ఒక్కసారి చెప్పిందే చెప్తాను. పురాణాల లోపల మీరు ఏ పురాణం తీసుకున్నా కూడా ఆయన ఏం చేశాడు? పురాణాలలో మెయిన్ మనం ఇది చండీ సప్తశతి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, అయినా కూడా ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పురాణాలలో ఏం చేస్తారంటే ఒక కథ చెప్పి ఆ కథ వెనుక సందేశాన్ని ఇస్తారు. రాముడు స్కూల్కి వెళ్తున్నాడు, పర్సు దొరికింది, దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారు, అక్కడేమో పోలీసు వాడు మెచ్చుకున్నాడు, నెక్స్ట్ డే నాడు మీడియా వాళ్ళు మెచ్చుకున్నారు. ఇది కథ. తత్వం ఏంటంటే ధర్మ పద్ధతిలో నడవాలి. వేదం ఏం చెప్తుందంటే ధర్మంగా నడువు అని చెప్పేసి చెప్తుంది, అంతే. పురాణం ఏం చెప్తుందంటే దాన్ని ఒక చక్కటి కథ రూపంలో అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. జరిగిన కథ, అవన్నీ మళ్ళీ అటువంటి తప్పు కథలు ఏం కావు. ఇక రెండవది ఏంటి పురాణం మనకు చేసినటువంటి మేలు అంటే కొన్ని స్తోత్రాలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా వేదాలలో ఉన్నవి గుర్తిచ్చేస్తారు. ఇక్కడ ఉదాహరణకి మీకు సహస్ర శీర్ష పురుష అని మనకు పురుష సూక్తం వస్తుంది కదా. ఈ స్త్రీ సూక్తం అయ్యాక వీలైతే పురుష సూక్తమే ప్రారంభించుకుందాం, ఎందుకు వచ్చింది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అయితే సహస్ర శీర్ష పురుష అన్ని స్తోత్రాలలో వస్తుంది, చూసుకోండి మీరు కావాలంటే. లలిత అమ్మవారికి చెప్పినప్పుడు ఆమె స్తోత్రంగా వస్తుంది. విష్ణుమూర్తి గురించి చెప్పినప్పుడు భాగవతంలో విష్ణుమూర్తికి వస్తుంది. నారాయణీయం మన నారాయణీయం అంటే భాగవతమే కాబట్టి సరే చెప్పుకున్నాం. శివపురాణం లోపల శివుడి యొక్క విశ్వరూపం చూస్తాము, ఆంజనేయ స్వామి విశ్వరూపం చూస్తాము, కార్తీకుడిది విశ్వరూపం చూస్తాము. ఇలాగా ప్రతి ఒక్కరూ విశ్వరూపం చూపిస్తారు. ఆ విశ్వరూపం లోపల ఈ ప్రపంచం అంతా ఉంటుంది. అమ్మవారి విశ్వరూపం, అమ్మవారి విశ్వరూపంలో మనం ఇప్పుడు గాయత్రి మాత అంటాం, అందరికీ తెలుసు కదా, గాయత్రి మంత్రం అంటాం కదా. గాయత్రి మాత ఎవరైతే ఉన్నారో ఆవిడ విశ్వరూపం చూపిస్తుంది మనకు దేవి భాగవతంలో. జస్ట్ బిఫోర్ మన మణిద్వీపము ప్రారంభమయ్యే ముందు, మణిద్వీపం మీ అందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ మళ్ళీ ఇంకా 2 రోజులు ఉంది, అందరూ మళ్ళీ ఒక్కసారి చూడండి. అయిపోయింది థర్స్డే ఫ్రైడే. సో అందరూ కూడా మళ్ళీ చూస్తేనే తర్వాత ప్రాకారానికి వెళ్ళగలుగుతాము. ఈ వారము దాదాపుగా వెళ్ళిపోతాము, వచ్చే వారము ఇంకా పూర్తయిపోతుంది మనకు మణిద్వీపము. కాబట్టి 2 వారాలు ఉంది కాబట్టి చక్కగా దాన్ని పూర్తి చేసుకోండి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. ఇందులో ఏంటంటే మనం ఏం తెలుసుకున్నామంటే ఈ ఈ భాగం ఏదైతే ఉందో ఈ మణిద్వీప భాగము, దీనికంటే ముందే భగవంతుడి యొక్క భగవతి యొక్క, నేను భగవంతుడు అంటే మీరు మొగ ఆడ అనుకోకండి, దేవుడికి లింగ భేదం ఉండదు, ఓకేనా. సో కాబట్టి ఆవిడ యొక్క విశ్వరూపం, గాయత్రి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. దానికి ఎన్ని మంత్రాలు ఉన్నాయి తెలుసా? ఎవరి దగ్గరైనా దేవి భాగవతం ఉంటే చూసుకోండి. అవన్నీ కూడా సహస్ర శీర్ష పురుష ఎట్లా ఉందో అట్లాగా భగవంతుడు తనలోని కేవలం 4వ వంతు భాగంలోంచి ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించాడు. తనలోని పావు భాగమే ఈ ప్రపంచం అంతా. అందులోపల ముందుగా తన ముఖము మెల్లగా ఇలా బయటికి వచ్చింది, అందులోంచి ముందు ఆకాశం వచ్చింది, ఆ తర్వాత మెల్లగా కళ్ళు రాత్రి పగలు వచ్చాయి, దిగ్దేవతలు వచ్చారు, ముక్కు ఇలా కదిపేసి బయటికి రావడం వల్ల అందులోంచి అశ్విని దేవతలు వచ్చారు. ఇదే ఉంటుంది. దేవి భక్తి ఇంట్రడక్షన్ లో ఉంటుందా సార్? ముందు ఉపోద్ఘాతంలో ఉంటుందా? మణిద్వీపం కంటే కొద్ది ముందు, లాస్ట్ లో ఉంటుంది. మణిద్వీపం కంటే కొద్ది ముందు చూడండి గాయత్రి దేవి యొక్క విశ్వరూపం అని చెప్పి అందరూ అడుగుతారు, అమ్మవారి విశ్వరూపం చూడాలి అని అంటే అప్పుడు గాయత్రి దేవి చూపిస్తుంది అన్నమాట విశ్వరూపం. సేమ్ ఇదే ఇప్పుడు నేను చెప్పినవే ఉంటాయి. మీరు భాగవతాన్ని దీన్ని పక్కన పెట్టుకొని చూడండి, అక్షర ముక్క తేడా లేదు. అక్కడ భగవంతుడు అంటారు, ఇక్కడ భగవతి అంటారు. క్లియర్ గా ఉందా?
అందరికి అర్థమైందా ఈ పాయింట్? కాబట్టి ఏంటంటే భగవంతుడు అనేవాడు సర్వవ్యాపకుడు అని తెలుసుకున్నప్పుడు మనకు ఎప్పుడు బాధ ఉండదు. దురదృష్టం ఏంటంటే భగవంతుడిని ఒక ప్రాంతానికి మనం లిమిట్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ. కానీ భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఇక ఇబ్బందులు ఉండవు. అదే మనకు అద్భుతమైన శ్రీ సూక్తం తెలియజేస్తుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు దాన్ని శ్రీనివాస విద్య లోపల చేర్చారు? ఇటు పురుష సూక్తము ఇటు శ్రీ సూక్తము రెండు కలుపుతూ ఎందుకు చదువుతున్నారు? అది కూడా 15 రోజులు ఇది 15 రోజులు అది, కొద్దిగా రివర్స్ ఆర్డర్ లో మామూలు ఆర్డర్ లో ఎందుకు చదువుతున్నారు? ఎందుకంటే ఇందులోపల వాళ్ళు ఇది వేదంలోంచే వచ్చింది, తర్వాత కల్పబడినా కూడా ఇది వేదమే అని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే దానికి వేదంలో ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు దీన్ని వేదం కాదు అని అనడానికి వీల్లేదు. మరి ఏ మండలము అంటే ఎవరు చెప్పలేరు. కానీ ఇది వేదం కాదని మాత్రం ఈ రోజు వరకు ఎవరు అనలేదు. దట్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్. అది ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంచుకుంటే ఇందులోపల ఉన్నటువంటి అద్భుతమైన బోధ. మన లోపల ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం పోగొట్టుకోవడం, మన చెడు లక్షణాలను పోగొట్టుకోవడము, మంచి లక్షణాలన్నీ సాధించడము. ఓకేనా? సో ఇది మనము గుర్తించినట్లయితే ఇంకా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇది అందరికీ ఓకే అయితే నేను 10వ శ్లోకము మొదలెడదాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా మరింత సులభంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయినా కూడా ఇంకా ఏ పాయింట్ ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా సారం లోపల ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, ఎవరైనా మనసహ కామమాకూతిం అని చెప్తారా? ఎవరన్నా ఆ శ్లోకం వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుతారా? మనసహ కామమాకూతిం వాచః సత్యమశీమహి అని చదువుతారా ఎవరన్నా? చదువుతాం సార్. చదవమ్మా. మనసః కామకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య మయి శ్రీ శ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమశ్రియం వాసయే మే కులే మాతరం పద్మమాలినీం. నెక్స్ట్ చదవండి సార్. లేదు, ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇది ఓకే, ఇది తొందరగా అయిపోతే ఇంకోటి చూద్దాం మనకి ఎంత అవుతుందో తెలియదు. ఇది కొద్దిగా ఎక్కువ వివరణ ఇద్దామని నేను అనుకున్నాను. ఇవాళ ఆఫీస్ లో ఉన్నప్పుడు అనుకున్నాను ఎక్కువ వివరణ ఇద్దామని. చూద్దాం ఒకవేళ. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం ప్రవచనం ప్రారంభంలో ఏం చెప్పుకున్నాము నేను ఒకసారి చెప్తాను, ఎవరైనా కొద్దిగా రిపీట్ చేయండి. ఒక 4-5 సెంటెన్సులలో ముందుగా మనకు అవైలబుల్ ఏమున్నాయో వాటి నుంచే దేవుణ్ణి పూజిస్తాం. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా ఒక్క 2 నిమిషాలు గట్టిగా పట్టుకోండి. మీకు అన్న ఇట్లా గట్టిగా పట్టుకోండి, ఎవరు చేయి వాళ్ళు గట్టిగా పట్టుకోండి. నేను దగ్గరలో లేను కాబట్టి ఎవరు చేయి వాళ్ళు గట్టిగా పట్టుకోండి ఉండండి. మొదటిది, భగవంతుని ఎలా పూజించాలి? మనకు తెలిసిన వాటితో పూజిస్తామా, తెలియని వాటితో పూజిస్తామా? ఎవరైనా జవాబు చెప్పండి. మనకు తెలిసిన వాటితో పూజిస్తాం. మనకేం తెలుసు? ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఆలోచించండి. నేను ఇవాళ మొదట్లో చెప్పిన పాయింటే మళ్ళీ ఒకసారి కొద్దిగా ఈ శ్లోకానికి సంబంధించింది చెప్తున్నాను. ప్లీజ్ ఈ ఒక్క శ్లోకమే చెప్పుకున్నా సరే ఇవాళ, బట్ కొద్దిగా దీన్ని ముద్రించుకోండి, గట్టిగా ముద్రించుకోండి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా అయినండి. ఓకే, మనకేం తెలుస్తాయి? మనకు తెలిసినటువంటిది పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? ప్రపంచంలో మనకు కనిపించేది ఇలా చూడండి, చుట్టూరా చూడండి. ప్రతి వస్తువు కూడా ఐదర్ భూమితో చేసింది, నీటితో చేసింది, వాయువుతో చేసింది, ఆకాశంతో చేసింది, లేదా ఇంకోటి ఏంటి అగ్నితో. ఇవి 5 తప్ప వేరేది లేనే లేదు. ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు. సార్ సోఫా కూడా దీంతో తయారైంది. సార్ నా ల్యాప్టాప్ అది కూడా ఈ పంచభూతాలతోటి తయారైంది. చెట్లు, చేమలు, మనుషులు, పక్షులు, పశువులు, కేచరాలు, భూచరాలు, జలచరాలు అన్ని కూడా పంచభూతాలతో తయారయ్యాయి. ఫస్ట్ పాయింట్ ఇది అర్థమైంది కదా అందరికి? అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఫస్ట్ పాయింట్, ప్రపంచంలో అన్ని మనకి అందుబాటులో ఉన్నతోనే పూజిస్తాము. అవి భూతత్వము, అగ్ని, పంచభూతాలు. మొదటిది పంచభూతాలు, నీరు, ఆకాశము. పంచభూతాలు భూమి, నీరు, ఆకాశము, వాయువు. భూతత్వంగా గంధం కింద తీసుకుంటాము. అది తర్వాత వస్తుంది, అది తర్వాత. సో ఇప్పుడు రెండో పాయింట్ ఏంది మనకు? మొదటి పాయింట్ ఏమో ప్రపంచంలో మనం దేవుణ్ణి పూజించాలంటే దేవుడిచ్చిన వస్తువులతోటే పూజిస్తాం. రెండవది ఏంది? అవి పంచభూతాలు. పంచభూతాలతో అంటే ఏంటి? ఎలా పూజిస్తాం దేవుణ్ణి? పంచభూతాలు అంటే ఇప్పుడు మీరు ఏ దేవుడికి పూజ చేసినా భూమిలోంచి వచ్చినటువంటి పసుపు, భూమిలోంచి వచ్చినటువంటి పుష్పాలు, భూమిలోంచి వచ్చినటువంటివే వాడతాము. వాటి ద్వారా భగవంతుని పూజిస్తాం. అక్షింతలు గాని అవి గాని అన్ని కూడా భూమిలోంచి వచ్చినవే పూజిస్తాం. భూతత్వం అయిపోయింది. తర్వాత నీటితోని పూజిస్తాం. నీటితోనంటే అభిషేకం చేస్తాము, పాలు, పెరుగు, పంచామృతాలు ఇవన్నీ. తర్వాత మూడోది ఏంటంటే అగ్ని. అగ్ని అంటే ఏం చేస్తాం మనము? హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఏమో చెప్తుంటాం కదా, క్రతువులు. వాటన్నింటినీ కూడా మనం వాటితో కూడా భగవంతుని అగ్నితోని పూజిస్తాము. తర్వాత ఏం చేస్తాము? మనము
మంత్రంతో భగవంతుని పూజిస్తాం, వాక్కుతోటి పూజిస్తాం. వాక్కుతోటి అంటే వాయువు వచ్చేలాగా పూజిస్తాం. ఆ తర్వాత 5వది అన్నిటికంటే కూడా గొప్పది ఆకాశతత్వం. ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దమైనటువంటి తత్వంతో పూజిస్తాం. నాది ఎవరైనా ఒక్కసారి వీడియో చూడండి, అది మౌనం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను నేను చాలా ఏళ్ల కింద. అవును సార్, అది మౌనం ఒకసారి పెట్టారు చూడండి. సార్. అవును, అది వీలైన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ గ్రూప్ లో ఒకసారి పెట్టండి, నేను అది చెప్తాను. అది అప్పుడు ఎందుకంటే ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడో చేసినట్టున్నారు సార్ అది. అవును కరెక్ట్. అది వీలైతే ఎవరికైనా అందరూ కూడా ఒకసారి చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి అనేది అక్కడ అర్థమవుతుంది. ఆ మౌనంగా ఉండడం వల్ల వచ్చే అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మనకు మౌన వ్రతం పాటించండి అని చెప్పేసి చెబుతారు కదా. ఆ మౌన వ్రతం అంటే నోటితోటి మౌనం కాదు. మనం ఏంటంటే మన రవితేజ సినిమా, అదేం సినిమా, మన లోపల అంటాడు ఏంటి మీరు ఎన్నో ఉన్నారు, మౌన వ్రతంలో ఉన్నారంటే అవును అంటాడు. కృష్ణ అని ఒక సినిమా వచ్చింది, రవితేజ త్రిషాది. ఆవిడ మౌన వ్రతంలో ఉన్నాను అని అంటుంది అనమాట. అన్ని ఆవిడ మౌన వ్రతంలో ఉంటుంది కానీ అన్ని మాట్లాడేస్తూనే ఉంటుంది, అన్ని చెప్పేస్తూనే ఉంటుంది. సో అది కాదు మౌన వ్రతం అంటే, పూర్తిగా ఏది తెలియనటువంటి నిశ్చల స్థితి. అది ఎక్కువసేపు ఉంటుందా? ఒకటే గుర్తుంచుకోండి, ఏది ఎక్కువసేపు ఉంచుకోలేము మనం, ఎందుకంటే మన చుట్టూరా సమాజం ఉంది కాబట్టి కొన్ని మనకు తప్పవు. కొన్ని లక్షణాలు మనకు, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి, ఒక 2-3 అయినా ఉంటాయి, అవి పక్కన పెట్టేసేయండి. కాబట్టి అది ఈ 5తోటి మనం పూజిస్తాం భగవంతుని. ఈ 5 మనకు కనిపిస్తాయి, సో వీటితో పాటు పూజిస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకు? నెక్స్ట్ వచ్చేది అంటే కళ్ళు చూస్తాం, భగవంతుడి యొక్క లీలలు చూస్తాము. చెవులు భగవంతుడి యొక్క లీలలు వింటాము. నోరు భగవంతుడి యొక్క భజన కీర్తనం చేస్తాము. శరీరము భగవంతుడు ఆలయాన్ని ఊడుస్తాము. ఆలయాన్ని ఊడవడం అంటే నేను వెళ్ళిన కంచి ప్రోగ్రామ్ తో కంపేర్ చేయకండి. వాడు ఇటు ఊడుస్తున్నాడు వీటి అత్త కాదు, అదేదో మొక్కుబడిగా చేయకండి దయచేసి. భగవంతుడు ఆలయాన్ని ఎట్లా చేయాలంటే సాహసం సినిమా లోపల తాపసీ చేసినట్టుగా చేయండి. ఎంత ప్రేమతో చేస్తుంది ఆమె, ఎంత బాగా చేస్తుంది ఆలయాన్ని, ఎంత మంచిగా శుభ్రం చేస్తుంది. అది చెప్పడానికి బలూచిస్తాన్ అని చెప్పినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఆలయం ఉంటది. సో అయితే అలాగా అంత శుభ్రపరిచి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఆలయానికి చక్కగా కాయంతో శుభ్రం చేయండి, శరీరంతో శుభ్రం చేయండి. సో మనస్సు, వాక్కు, కాయము అనేవైతే 3 ఉన్నాయో వీటిని త్రికరణాలు అంటారు. ఏమంటారు? త్రికరణాలు. సో 3వ పాయింట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏమో మనకు సంబంధించిన వాటితోటే భగవంతుడిని పూజిస్తాము. రెండవది ఏంటంటే మనకు కనిపించేదంతా కూడా పంచభూతాలకు సంబంధించింది. తర్వాత త్రికరణాలు అంటే ఏంటి అని 3వ పాయింట్ తెలుసుకున్నాం. ఇక 4వ పాయింట్, మనకు కళ్ళు, ముక్కు, నోరు, చెవు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ దొప్పలు కాదు. కన్ను కనిపిస్తుంది అంటే ఈ కన్ను అనేది దొప్ప కాదు. ఈ దొప్ప పెడితే అందరికీ కనిపించదు. దీని వెనక ఒక ఇంద్రియం ఉంటుంది. కేనోపనిషత్తు స్టార్ట్ చేసుకుంటాం అనుకున్నాం కదా మనము. సో వివేక చూడమని బదులుగా కేనోపనిషత్తు ప్రారంభించుకుంటాం మనం 2 వారాల్లో. సో అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వండి. ఇంకొక మాట చెప్తున్నా, నేను అసలు జీవితంలో కేనోపనిషత్తు తెలియకపోతే నేను మారేవాడిని కాదు. అసలు నా జీవితంలో అంత మార్పు వస్తుంది అనుకుంటే అది ఒక్క కేనోపనిషత్తే. అఫ్ కోర్స్ ఇంకా తర్వాత ఇక మిగతావన్నీ కూడా నా మార్పుని గట్టి చేశాయి, అది నేర్చుకుంటాం. సో ఈ కన్ను అనేది కన్ను కాదు, దీని వెనక ఒక ఇంద్రియం ఉంటుంది, అది ఐడెంటిఫై చేస్తుంది, అది మన భగవంతుడు అన్నమాట. చెవి అంటే ఈ దొప్ప కాదు, దీని వెనక ఒక ఇంద్రియం ఉంటుంది, అది గుర్తిస్తుంది. నోరు అంటే మనకు ఆర్టిఫిషియల్ గా పెట్టి వాయిస్ తెప్పించలేరు, అదొక ఇంద్రియం ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు. స్పర్శ అంటే ఇలా ముట్టుకోగానే మనకు తెలిసిపోతుంది స్పర్శ. ఇవి కాక కర్మ ఇంద్రియాలు, ఇవేమో పంచ జ్ఞానేంద్రియాలు, మనందరికీ తెలిసినవే. ఎవడు నాకు పంచ జ్ఞానేంద్రియాలు లేవు సార్ అని అన్నాడు, ఎవ్వడు అన్నాడు ప్రపంచంలో. అదే విధంగా పంచ కర్మేంద్రియాలు లేవు అని కూడా అన్నాడు. కర్మ ఇంద్రియాలు అంటే మనం చేసేటటువంటి పనికి ఉపయోగపడేటటువంటి ఇంద్రియాలు. చేతులు, కాళ్ళు, నోరు మాట్లాడడానికి నోరు 2 పనులు చేస్తుంది. 2 పనులు చేసేది ఏదైనా కూడా డేంజర్. సో నోరు అనేది మాట్లాడుతూ ఉంటుంది, రుచి కూడా చూస్తుంది. సో కాబట్టి దాన్ని చాలా అద్భుతమైన అదుపులో, అంటే ఒక పని చేసిన దాన్ని ఎంత గట్టిగా నిగ్రహించాలో 2 పనులు చేసేదాన్ని అంతకంటే 1000 రెట్లు నిగ్రహించాలి. అర్థం చేసుకోండి. సో అప్పుడు ఏమైంది? ఇక నెక్స్ట్ మనం 3 ఇంద్రియాలను చూసుకున్నాం కర్మేంద్రియాలలో, కాళ్ళు, చేతులు, నోరు. నెక్స్ట్ విసర్జన అవయవాలు. సో కాబట్టి ఈ విధంగా 5 అవయవాలు, ఇవి కూడా లేవు అని ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇవి 5 గనక పని చేయకపోతే మనం ఏమి పని చేయం. సో ఈ విధంగా 5 కర్మకు, 5 జ్ఞానానికి ఇంద్రియాలు ఉంటాయి. సో ఇది 4వ పాయింట్. ఓకే, ఇది కొద్దిగా రాసుకునే వాళ్ళు రాసుకోండి దయచేసి. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, తర్వాత పాయింట్కి వెళ్లే ముందు ఒకసారి అర్థం కాని వాళ్ళు అడగండి. నేను అన్మ్యూట్ ఇవ్వాలి, ఎందుకు అందరూ చేతులు లేపాల్సి వస్తుంది నాకు, ఐ డోంట్ నో. నేను కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేశాను అన్ని గ్రూపులు, అవి ఒకసారి ఆగండి. చేతులు లేపిన వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను.
ఏమనుకోవద్దు, ఇవాళ నేను ఏదో చేసినట్టున్నాను, ప్రాపర్టీస్ చేంజ్ చేయడంలో ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే అందరికి ఇబ్బంది అవుతుంది. ఏమనుకోవద్దు, అడగండి. చేతులు లేపిన వాళ్ళు అడగండి. ఓకే, చేతులు లేపాం కానీ ప్రశ్నలకు జవాబులు వచ్చేసాయి అనుకుంటే ఇంకోటి. ఓకే, ఈ 4 పాయింట్లు ఎవరికి ఇబ్బంది లేదంటే మొహమాట పడ్డ వాళ్ళు, సిగ్గుపడ్డ వాళ్ళు, ఇంకా వాళ్ళంత అన్యాయం ఇంకోళ్ళు ఎవరు లేరు. మొహమాటం, సిగ్గు పడద్దు. మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నది అదే. జ్ఞానం దగ్గర మొహమాటం ఉండద్దు. ఎవరు మాట్లాడటం లేదు. సరే, ప్రశ్నలు లేవని అనుకుందాం. చివరిగా 5వ పాయింట్ అంతఃకరణాలు. అంతఃకరణాలు అంటే లోపల ఉండి చేసేది. లోపల ఉండి చేసే దాంట్లో ఉన్నది లోపల ఒక్కటే, అది మనస్సు. కానీ ఈ మనస్సు అనేక విషయాలు చేస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి 4 పనులు చేస్తుంది. మనస్సు అంటే ఏంటంటే సంకల్పములు చేసే, అంటే కోరికలు కోరుకునేది మనస్సు. నాకు లడ్డు తినాలి, నాకు అది తినాలి, ఇది తినాలనేది. బుద్ధి అని తర్వాత ఉంటుంది. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే, వద్దు, నువ్వు ఆల్రెడీ తిన్నావు, మళ్ళీ వెళ్ళి తినవద్దు, ఇంకా నువ్వు ఇవాళకి ఆపేసేయి అని నిశ్చయాత్మకంగా మనకు డెసిషన్ చెప్తుంది. ఎందుకంటే మనస్సు కంటే కూడా బుద్ధి, కానీ మనస్సు బుద్ధి రెండు కూడా ఒకటే, యాక్చువల్ గా వేరు కాదు. ఇక మూడోది ఏంటంటే మనస్సు బుద్ధి తత్వము. ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నా ముఖం చూడగానే మీరు గుర్తుపడుతున్నారు. ఎందుకు గుర్తుపడుతున్నారు? నిన్న చూశారు కాబట్టి వాళ్ళు గుర్తుపడుతున్నారు. 10 days బ్యాక్ చూసిన వాళ్ళని కూడా గుర్తుపడతారు. చిరంజీవి సినిమాలో ఫలానా ఇన్సిడెంట్ ఉందంటే గుర్తుపడతారు. మీకంటే నేను ఎక్కువ గుర్తుపడతా. సో స్టోరేజ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. స్టోరేజ్ యూనిట్ అంటే ఏంటంటే మన మెమొరీ అన్నమాట. ఆ మెమొరీ బాగా ఉంటుంది. అది లేదు అని ఎవరు అన్నారు? కనిపిస్తుంది మీకు, లెన్స్ పెట్టి చూసినా మీకు కనిపించదు, కానీ అది లేదు అనము మనము. చివరికి అహంకారము అంటాం. అహంకారము అంటే ఏంటి? నేను అనే భావన, పొగరు కాదు. ఇక్కడ అహంకారం అంటే పొగరు కాదు, నేను అనే భావన. ఈ 4 అంతఃకరణాలు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వీటితోటే మనము భగవంతుడిని గుర్తించినా, భగవంతుడి యొక్క లీలలు గుర్తించినా, ఇంకా భగవంతుడి విషయాలలో మనం నిశ్చయాత్మ. ఇవాళ ప్రవచనం అటెండ్ అవ్వాలి, అది బుద్ధి చెప్తుంది. మనస్సు ఏం చెప్తుంది? యూట్యూబ్ లో చూసుకోవచ్చులే, పడుకుందాం అని మనస్సు చెప్తుంది. చిత్తం ఏం చెప్తుంది? నిన్నటి వీడియో కూడా చూస్తే, నిన్నటి వీడియోలో ఈ మాట చెప్పారు, దాని యొక్క కొనసాగింపు అని చెప్పి నిన్నటి వీడియోలో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకునేదాన్ని చిత్తం అంటారు. ఇవాళ ప్రవచనం ఉంది అని చెప్పి గుర్తించేది కూడా చిత్తమే. అహంకారం అంటే ఏంటంటే నేను బాగా వినాలి, బాగా చదువుకోవాలి, బాగా వృద్ధి కావాలి అని నేను 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 అనుకునేదాన్ని అహంకారం. ఇది పొగరు కాదు. ఇక్కడ అహంకారం అంటే పొగరు కాదు. మామూలుగా ఆ అహంకారం వేరు, ఇక్కడ అహంకారం వేరు. ఓకే, ఒక్క సెకండ్ ఆపుతాను. ప్రశ్నలు ఉంటే అడగండి, తర్వాత ఈ ముఖ్యమైన పాయింట్కి వెళ్ళాలి. వండర్ఫుల్. ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎంతమందికి కనిపిస్తుందండి? ఏ భూతద్దంలో కనిపిస్తుందండి? ఎవరైనా జవాబు చెప్పండి. ఏ భూతద్దం పెడితే మనస్సు కనిపించదు? సరే, ఎవరైనా చెప్పండి. ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము కనిపించడం లేదు కాబట్టి అవి లేవు అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? సార్ నాకు తెలియదు సార్, ఇది ఉన్నట్టు నాకు తెలియదు సార్, మనస్సు అనేది ఒకటి ఉన్నట్టు తెలియదు సార్. లేవని చెప్పలేము సార్, లేవని అయితే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఏదైనా మనకి ఒక ఆలోచన వచ్చేది మనసులోనే, దాన్ని ఆలోచన ఆచరణలో పెట్టడానికి పెట్టాలా వద్దని చెప్పేది బుద్ధి. స్టోరేజ్ అయ్యేది ఇప్పటి వరకు మనం జరిగిన సంఘటనలు కానీ వాటిని కానీ చిత్తంలో స్టోరేజ్ అవుతుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే నేను అనే భావన. కరెక్ట్. సో కాబట్టి ఈ 4 లేవని ఇంకెవరన్నా చెప్పగలరా? బుద్ధి అనేది బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది కదా. మనసు ఎదుటి మనిషి అంటే ఒక పని చెయ్యాలా వద్దా అని మెసేజ్ ఇచ్చేది బుద్ధి. ఈ పని చెయ్యాలి, ఇది కరెక్ట్, ఇది కాదు అని డెసిషన్ మేకర్ బుద్ధి. కరెక్ట్, అన్ని బాగా చెప్పారు. సో ఇంకెవరైనా చెప్పండి, మనస్సు లేదు అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? మనసు లేదు చెప్తాం మనం, అప్పుడప్పుడు చెప్తాం. వాళ్ళకి అసలు మనసే లేదు అని చెప్తాం. కాలేజ్ డేస్ లో చెప్పేవాడిని నేను. కాలేజ్ డేస్ లోపల అందరికీ మనసు లేకుండా మనం లేం కదా. మనసు కూడా పనిచేయని స్థితి, గాఢ నిద్రలో మనసు కూడా పనిచేయని స్థితి, తుర్యావస్థలో, ఆ స్థితిలో తుర్యావస్థలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు కూడా పని చేయదు సార్. అది ఇక్కడ చెప్పట్లేదు నేను, జనరల్ గా మీరు ఇప్పుడు చెప్పిందంటే చెప్పారు. మన ప్రవర్తనను బట్టి చెప్తారు సార్ కొన్నిసార్లు. కాదు నేననేది, మనస్సు అనేది మీకు ఏ భూతద్దంలో దొరుకుతుంది? ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెడితే కనిపిస్తుంది? బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది సార్. మనిషి యొక్క తత్వము
ఎదురుగా ఉన్నప్పుడు మనసులో ఏముంది వానికి అనేది కొంతవరకు తెలుస్తుంది. పూర్తి తెలియకుండా కొద్దిగా తెలుస్తుంది. మనిషి పైన ప్రవర్తన ఒక మాట లోన ఒక మాట ఉండే వాళ్ళు ఉంటారు. ఓకే, సో మనకు కంటికి కనిపించనివి కూడా ఉన్నాయి అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక శరీరం చెప్పుకున్నాం మనము, అందులోపల ఉన్నటువంటి ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము, తర్వాత అంతఃకరణాల గురించి కూడా చెప్పుకున్నాము. ఇవి అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాము? కోపము, ఓకే, కోపము, క్రోధము, ఆవేశము, అసూయ, ఇవన్నీ మనలో లేవా అంటే అందరూ ఉన్నాయనే ఒప్పుకుంటారు. మనకు కనిపించడం లేదు కదా, కంటికి కనిపించడం లేదు కదా, అయినా కూడా ఒప్పుకుంటారు. ఎవరికైనా దెబ్బ పడుతుంటే దయ చూపిస్తాం, అయ్యయ్యో వద్దు వద్దు దయ. చిన్నప్పుడు నేను ఆ రాయిని మాత్రం కంటే పాట నేను అది ఎక్కువగా చూస్తుండేవాడిని. కమల్ హాసన్ దశావతారం ఉంది కదా, ఆ సినిమా పాట చూస్తుంటే మా పాప వచ్చి అది చూడనిచ్చేది కాదు. నేను చూస్తుంటే ఇట్లా వచ్చి 2 చేతులు పెట్టేది. నేను ఎందుకు ఇంకా దానికి సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కాదు. ఎందుకు అంటే ఇట్లా వాళ్ళు గుచ్చుతారు కదా వాడికి, అలా గుచ్చుతారు వాళ్ళ డాడీకి అన్నట్టుగా చెప్తుంది అనమాట అది. సో అంటే ఒక్కసారి మరి ఆ కరోనా ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలకి? ఎక్కడి నుంచి వచ్చింది? మా పిల్లోని ఎత్తుకొని వెళ్తుంటే స్విమ్మింగ్ పూల్ కి, వాడు ఎండ బాగా ఉంటే వాడికి ఇట్లా నేను ఎండ పడకుండా నేను టోపీ అది పెడితే వాడేం చేశాడు? వాడి చేతులతోటి నాకు ఇట్లా ఇట్లా ఈ ముందు భాగాన్ని కప్పుతున్నాడు. అంత చిన్నతనంలో ఎలా తెలిసింది? అంటే ఇవి ఆటోమేటిక్ గా వస్తాయి. కూడా పేరెంట్స్ బట్టి కూడా వాళ్ళు ప్రవర్తన ఉంటుంది సార్. అది కొంచెం అది ఉంటుంది, కానీ వాళ్ళ కరెక్ట్ అదొకటి ఉంటుంది. ప్లస్ ఎండకే ఇది కప్పు పెట్టారు అనేది ఎట్లా తెలుస్తుంది? అది అంటే సహజంగా భగవంతుడు ఇచ్చిన వరం అది. భగవంతుడు ఇచ్చిన వరం. సో కాబట్టి ఏంటంటే ఈ వరాలు ఏవైతే మన లోపల చెడ్డ గుణాలు, మంచి గుణాలు అన్ని కూడా మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఒక ప్యాకేజ్ లాగా వచ్చేసాయి. మరి శ్రీ సూక్తంలో ఏం తెలుసుకుంటున్నాం? మరి ఇప్పుడు ఇవన్నీ శ్రీ సూక్తంలో ఎందుకు అంటే మనకు ఇచ్చినటువంటి అవయవాల ద్వారా ఎలా అయితే భగవంతుడిని పూజిస్తామో, ప్లీజ్ మళ్ళీ ఒకసారి గట్టిగా పట్టుకోండి ఎవరిది వాళ్ళు. ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చిన వాటితోటే భగవంతుడిని పూజిస్తామో, భగవంతుడు ఇచ్చిన గుణాలలో మనకు పనికిరాని గుణాలను పక్కకు పడేసి అందులో పనికొచ్చే గుణాలను పెంచుకుంటే ఆ మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనకు పనికొస్తాయి. ఆ పనికొచ్చే లక్షణాలను మాత్రమే నువ్వు పూజించు అని మనకు వేదం చెప్తుంది. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను, ఆగండి. ఎవరికి తోచినట్టుగా 680 కదా, 680 కదా. ఏంటండి ధారాశ్రీ గారు చెప్పండి, ఏమన్నారు? లేదు, ఏదో పర్సనల్ అనుకుంటా. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనకు భగవంతుడు ఎన్నో లక్షణాలు ఇచ్చాడు, కానీ మంచి పనులే చేయమని ఎవరు చెప్పారు? నేను ఒక సినిమా చూశాను, పాప్ కి దునియా అని, సన్నీ డయాల్. అందులోపల వాడు కొట్టడము, చంపడము వాడు ఇవే చేస్తూ ఉంటాడు. హీరోయిన్ పరిచయం అవుతుంది, చేసిన తర్వాత మంచిగా ప్రేమలో పడతారు. అంతా అయ్యాక అడుగుతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ఇవి తప్ప వేరే ఉంటాయని కూడా నాకు తెలియదు, ఇవి చేస్తే తప్పని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళు ఏం చేస్తారు? కోసేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాడు ఆ సినిమా లోపల అరవింద సమేతలోనో దేంట్లోనో వాడు కొబ్బరికాయలు కొడుతూ కూడా కొయ్యి నరకు అది ఇదని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళకి అవే అలవాటు అయినప్పుడు అవే బాగుంటాయి వాళ్ళకి. కూడా తెలియదు వాళ్ళకి, తప్పని కూడా తెలియదు. మరి ఎవరు చెప్పాలి? గురువు గాని సత్సంగం వల్ల గాని ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు. మొన్న ఆ గురువుకి ఎక్కడి నుంచి తెలియాలి? ఆ గురువు కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. అంతే అది మాత్రమే రావాలి. అందరూ గుర్తుంచుకోండి మళ్ళొక్కసారి. ఎందుకు శ్రీ సూక్తం నువ్వు చదువుతున్నావు అని ఎవరైనా అంటే ఏమని చెప్తారంటే, అందరూ కూడా గుర్తుంచుకోండి, ఎందుకు శ్రీ సూక్తం చదువుతున్నావు అంటే బండగా పారాయణం చదవడం కాదు, బండ గొంతులు వేసుకొని. ఏం చెప్పాలంటే శ్రీ సూక్తం అనేటటువంటిది వేద భాగము. ఇందులోపల మనము భగవంతుడిని మనలో ఎలా చూసుకోవాలో చెబుతుంది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు కరుణామయుడు. మనము ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు 4 అడుగులు మనల్ని చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. అటువంటి భగవంతుని మన లోపల ఉన్న మంచి లక్షణాల కలయికగా అర్థం చేసుకోవాలి. మళ్ళొకసారి చెప్తా, భగవంతుడు అంటే మనలో ఉన్నాడు, చెడ్డవాడిలో ఉన్నాడు, మంచివాడిలో ఉన్నాడు. మళ్ళొకసారి చెప్తా, మళ్ళా మీకు అర్థం కావడానికి ఇంకేదైనా ఉదాహరణ, ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణ చెప్తా. నీళ్లున్నాయి, నీళ్లు మీరు ఏ నీళ్లు తాగినా కూడా మీ దాహం తీరుతుంది. మోరి నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఓకే, ఇంట్లో పోయి ఆరో నీళ్లు తాగినా కూడా దాహం తీరుతుంది. కాబట్టి ఏ నీరైనా దాహం తీర్చే శక్తి ఉంటుంది వాటికి, అందులోపల ఎటువంటి ఇది లేదు, అనుమానం లేదు. కానీ మనం మోరి నీళ్లు తాగకుండా ఆరో నీళ్లు ఎందుకు తాగుతామంటే పరిశుభ్రం చేసుకుని తాగాలి అని ఉంది కాబట్టి మనకు. అదే విధంగా భగవంతుడి యొక్క శక్తి మంచి వాళ్ళలో ఉంటుంది, చెడ్డ వాళ్ళలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు?
వారి ప్రవర్తనను శుభ్రపరచుకుని పవిత్రమైనటువంటి భగవంతుని చూసేటటువంటి శక్తికి వస్తారు. కొంతమంది ఏంటంటే వారు లోపల ఉన్న భగవంతుని చూసుకోలేరు. అయితే చూడడం అందరూ మొత్తం చూస్తారా? చూడరు. మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటుంది. మీకు తెలియకపోవడం అసంభవం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాడికి భగవంతుడి అనుభవం రాకపోవడము అసంభవము. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ మార్గంలో ఉన్న వాడికి భగవంతుడి అనుభవం రాకపోవడం అనేది అసంభవం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పండి. అర్థం కాని వాళ్ళే చెప్పండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి భగవంతుడి అనుభవం రాకపోవడం అసంభవము. అంటే ఖచ్చితంగా భగవంతుడి అనుభవం వస్తుంది. అయితే అది ఎంత వస్తుంది అనేది క్వాంటిఫై చేయలేము. కొంతమందికి ఎక్కువ అనుభవం వస్తుంది, కొంతమందికి తక్కువ అనుభవం. సార్ మీరు చెప్పింది నిజమే సార్, నిన్న రాత్రి అమ్మవారు నాకు కళలో కనబడి మొత్తం 1000 చేతులు 16 కాళ్ళు వీటితో కనిపించింది. అలాంటి మాటలు అనకండి. ఇక్కడ భగవంతుడు అనుభవం అంటే మన లోపల తెలియని అనిర్వచనీయమైనటువంటి ఆనందము, నిర్మలత్వం, ప్రశాంతతత్వం. అటువంటివన్నీ వచ్చినప్పుడు మనలో భగవంతుడు ఉన్నట్టుగా గుర్తించాలి. అనవసరమైన చెడ్డ గుణాలన్నీ మనలోంచి వెళ్ళిపోతూ మనకు చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి భావం వచ్చినప్పుడు మనము భగవంతుడిని గుర్తించగలుగుతాము. సో కాబట్టి మన లోపల భగవంతుడిని గుర్తించాలి అంటే సాధన ద్వారా గుర్తించాలి అని వేదం చెప్తుంది. వేదం ఏం చెప్తుందంటే, బాబు నాకు తోచినట్టుగా నేను ఉంటానని ప్రతి ఒక్కడు అంటాడు. ఎవడికి తోచినట్టుగా వాడు ఉంటే కుదరదు. ఒక దేశం లోపల ఉన్నావు అంటే నువ్వు ఒక రాజ్యాంగాన్ని పాటించాలి. ఒక రాజ్యాంగాన్ని పాటించాలి అంటే రాజ్యాంగంలో నియమాలు పాటించాలి. ఇండియాలో అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తారు, అమెరికాలో అందరూ రైట్ సైడ్ నుంచి వెళ్తారు. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తానంటే కుదరదు. ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు లెఫ్ట్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళినప్పుడు రైట్ వెళ్ళి తీరాల్సిందే. ఇది అఫ్ కోర్స్ 2 చోట్ల డ్రైవ్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ ఒక 2 నిమిషాల్లో మొత్తము దే విల్ బి బ్యాక్. బట్ ఎవరికైనా జ్ఞాపకం లేనివాడు ఏం చేస్తాడు, మంచిగా రైట్ నుంచి వెళ్లకుండా లెఫ్ట్ నుంచి వెళ్తాడు, గుద్దేస్తాడు. సో కాబట్టి అది పక్కన పెట్టేసేసి మనం ఇక్కడ ఏంటంటే ఏవైతే నియమాలు ప్రతి దేశంలో పాటిస్తామో అదే విధంగా కొన్ని నియమాలు ప్రతి హిందువుగా మనం పాటించాలి. అందులో చెప్పేది ఏంటంటే, ఈ వేదాలలో చెప్పేది ఏంటంటే మనల్ని మనము శుభ్రపరచుకోవడమే ఆధ్యాత్మికత అని చెప్తాయి. ఇందాక చెప్పిన 5 పాయింట్లకు ఈ 6వ పాయింట్ని యాడ్ చేయండి. ఏంటంటే మనల్ని మనము శుభ్రపరచుకోవడం. దయచేసి అందరూ ప్లీజ్ నోట్స్ రాసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీరు ఇంకెక్కడా మీకు తెలుసుకునే ఇది ఉండదు. ఏదో దాని మీనింగ్ చెప్పుకోవాలంటే మీరు ఏదో బుక్ కొనుక్కోండి, మీకు దొరుకుతాయి, అది కాదు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మనల్ని శుభ్రపరచుకోనప్పుడు ఆధ్యాత్మికత అవసరం లేదు. మనల్ని శుభ్రపరచుకో అంటే నా మాటలో, నా పనిలో, నేను చేసేటటువంటి ప్రతి దాంట్లో కూడా ఓ భగవంతుడా నువ్వు ఉండాలి, ఓ భగవంతుడా నువ్వు నాకు సరైనటువంటి సంకల్పాలు ఇవ్వు అని. ఇప్పుడు ఈ శ్లోకం ఇప్పటిదాకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, శ్లోకంని పూర్తి చేసుకుందాం. నాకు తెలిసి వాళ్ళు ఒక్క శ్లోకమే అవుతుంది. స్లోగా చెప్తున్నందుకు కొద్దిగా ఫీల్ అవుతున్నారా? ఎవరైనా చాలా స్లోగా చెప్తున్నానని ఫీల్ అవుతున్నారా? లేదు సార్, బాగా అర్థం అవుతుంది సార్. ఇట్లయితే ఎప్పటికి కావాలా సార్? ఇంకా 5 శ్లోకాలు ఉన్నాయి, ఎప్పటికి కావాలి? ఇంకో 6 వారాలు. చాలా బాగుంది సార్ శ్లోకం. భావం కూడా మీరు చాలా తేలిగ్గా అర్థం చేసుకునే భాషలో చెప్తున్నారు. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్నారు సార్. చాలా బాగుంది సార్. మీరు అంతా చిన్నపిల్లలే కదా, అది ప్రాబ్లం. అందుకోసమే ఇంత కష్టం అవుతుంది నాకు. పెద్దవాళ్ళకి చెప్పడం ఈజీ, చిన్నపిల్లలకి చెప్పడమే కష్టం సార్. అయినా కానీ మీరు బాగా చెప్తున్నారు. లేదు అదేముంది కానీ దైవ కృప. ఓకే, జస్ట్ జోక్ గా అన్నాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ప్లీజ్, లేకపోతే శ్లోకంలోకి వెళ్ళిపోతాను. 6 పాయింట్లు అందరికీ అర్థమయ్యాయా? సిగ్గుపడకుండా అడగండి. ఎవరు చెయ్యి కూడా రైజ్ చేయలేదు అంటే అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఒకసారి చూసుకుందాం. పదచ్ఛేదం అన్వయం చేసుకున్న తర్వాత మనం సరైనటువంటి అర్థం ఒకటి తీసుకుందాము. తర్వాత మనము దాని యొక్క ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకుందాము. మనసహ. ఓకే, మనసహ అంటే ఏంటంటే మనసు యొక్క కామం అంటే కోరిక, ఒక కోరిక. ఆకూతి అంటే ఎవరండి? ఈ పేరు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా ఆకూతి అని? సార్ ఆకూతి కర్దమ ప్రజాపతి ఆకూతి రుచి ప్రజాపతి భార్య. ప్రజాపతి భార్య సార్. అవును సార్. అయితే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 ఉంటారు. అవును సార్. ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఎనీవే వీళ్ళందరూ కూడా స్వయంభూ మనువు యొక్క కుమార్తెలు. స్వయంభూ మనువుకి 2 కొడుకులు, 3 కుమార్తెలు అని చెప్పి తెలుసుకున్నాం మనం భాగవతంలో, నారాయణీయంలో.
మనకు మణిద్వీపం అయిపోయిన తర్వాత నారాయణ ఏమో తన వరుసగా వద్దు మారుతున్న ప్రియంవ్రతుడు, ఉంటుంది. ఆకూతి, దేవహూతి ప్రసూతి వీళ్ళందరూ కుమార్తెలు 11 మంది ఉంటారు వాళ్ళు. లేదు లేదు, ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ముగ్గురు ప్రసూతి. కుమార్తెలు, ప్రసూతి. ప్రియంవ్రతుడు, ఓకే సార్. ఉత్తానపాదుడు, ఇద్దరు కొడుకులు. ఓకే, ఎనీవే ప్రియంవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరే కొడుకులు కదా వాళ్ళు. ఓకే. ఇద్దరే కొడుకులు. అంటే సో ఇప్పుడు స్పెషల్ గా వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటారు సార్? ఇక్కడ ముగ్గురు లే ఉంటే వాళ్ళ పేరు కాదు, ఉత్తగా చెప్పి అంటే వాళ్ళ పేర్లు ఇందులో చాలా వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏంటంటే వాళ్ళతో కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పడానికి చెప్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేసాను. ఓకే, వాళ్ళ పేర్లు వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తామని అనుకునే లోపల మీరు అడిగేసి అనుకున్నారు. ఓకే, ఇక్కడ ఆకూతి అంటే ఏంటంటే సంకల్ప శక్తి అని అర్థం. ఆకూతి అంటే సంకల్ప శక్తి అని అర్థం. ఆకూతి అంటే రుచి ప్రజాపతి భార్య అని కాదు, రుచి ప్రజాపతి భార్యకు పెట్టుకుని ఉండొచ్చు, సంకల్ప శక్తి అని పేరు పెట్టుకొని ఉండొచ్చు. ఆకూతిం కామం, ఇది మనం ఇప్పుడు మనసహ కామం ఆకూతిం. ఓకే, మనస్సు లోపల శుభ కోరికలు అంటే కోరికలు, తర్వాత శుభ సంకల్పాలు, తర్వాత నెక్స్ట్ వాచహ మాటలకు సత్యం అంటే రుజు ప్రవర్తన, నిజం. సత్యం అంటే సత్యమే, మన తెలుగులో సత్యం ఉంది కదా. సత్యం అంటే సినిమా సత్యం అనుకునే వాళ్ళు, అట్లా కాదు. సత్యం అంటే ఇక్కడ ప్రాపర్ నిజము అని చెప్పేసి మీనింగ్. మీతో ఏది చెప్తే ఏది కన్ఫ్యూజ్ అవుతారో తెలియదు. ఆశీం, అహి, ఆశీమహి అంటే పొందుతాను, సాధిస్తాను, నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి? పశువుల యొక్క రూపం అంటే దాని అందం గాని శోభ గాని రూపం. అన్నము అంటే అన్నస్య అంటే షష్ఠి విభక్తి, అన్నము యొక్క, అన్నస్య. మై అంటే నా లోపల, సప్తమి విభక్తి, మై. శ్రీహి అంటే లక్ష్మీదేవి లేదా శ్రియము. శ్రయతాం అంటే నివసించుగాక. యశ అంటే కీర్తి, ప్రసిద్ధి, పేర్లు. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకు సింపుల్ గా చెప్పాలంటే నా మనసు లోపల మంచి సంకల్పాలు రావాలి. అంటే సంకల్పాలు అంటే ఉత్త కోరికలే కాకుండా సత్సంకల్పాలు రావాలి. నా మాట ఎలా ఉండాలి? నా మాట ఎప్పుడు కూడా సత్యాన్ని నింపినటువంటిదై ఉండాలి. అండ్ నాకు రావాల్సినదంతా కూడా ఏంటి? గోధనము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాత్విక లక్షణము అనే ఒక అర్థం వస్తుంది. ఒక అర్థం మామూలుగా గోధనం కూడా, అంటే ఆ రోజుల్లో మన సంపాదన కూడా గోధనమే, అలా కూడా తీసుకోవచ్చు. ఆహారము, సమృద్ధికరంగా శ్రీదేవి నా దగ్గర నివసించుగాక, మాధవ ఉండుగాక. కీర్తి, శ్రేయస్సు ఇటువంటివన్నీ కూడా నా లోపల వర్ధిల్లుగాక. ఇది డైరెక్ట్ మీనింగ్. ఒకసారి ఎవరికైనా ఇందులోపల పదచ్ఛేదం, అన్వయం అర్థం కాని వాళ్ళు అడుగుతారు, అడగండి. పదచ్ఛేదం, అన్వయం అర్థం కాని వాళ్ళు అడగండి. అన్నస్య అంటే అన్నం యొక్క, అన్నము అన్నస్య అంటే. ఓకే, పదచ్ఛేదం, అన్వయం. అయ్యో అన్యస్య కాదు, అన్నము ఆహారం యొక్క అన్వయం ఒకసారి చెప్పండి సార్. అన్వయం ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. నా మనస్సుకు వచ్చేటటువంటి కోరికలు ఎలా ఉండాలని చెప్పుకుంటున్నాము? మంచి కోరికలు అయి ఉండాలి అని. ఆకూతిం, నా కోరికలు ఎలా ఉండాలి? ఆకూతిం. నా కామం ఎలా ఉండాలి? ఆకూతిం. ఆకూతిం అంటే సరైనటువంటి మంచి కోరికలు, మంచిటటువంటి సంకల్పాలు ఉండాలి. నా నోరు ఎలా ఉండాలి? నా నోరు కూడా చక్కటి వాక్కు, నా నోరు లోపల ఎప్పుడు కూడా సత్యమే పలుకుతూ నేను ఉండాలి. ఇప్పుడు ఏమైంది? ఆమె యొక్క అనుగ్రహం వల్ల నేనేం పొందాలి? నా రూపంలో నా కీర్తి గాని ఇవన్నీ కూడా నాకు లభించాలి. ఆవులు గాని, గోవులు గాని, ఇవన్నీ నాకు అన్నం గాని, ఆహారం గాని, ఇవన్నీ కూడా నాకు లభించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అనమాట. అంటే బేసికల్ గా ఏంటంటే మనం ఇక్కడ భగవంతుడిని 2 రకాల కోరికలు కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే నా మనస్సుకు సంబంధించినటువంటి చెడు పోవాలి, నా వాక్కుకు సంబంధించినటువంటివి సరైనటువంటి మాటలు నేను పలకాలి. తర్వాత అమ్మవారి యొక్క రూపము, అంటే అది ఏ రూపంలో ఉండాలి? డబ్బు రూపంలో. తర్వాత అంటే ఎక్కడ చూసినా నాకు అమ్మవారు కనిపించాలి, డబ్బు రూపంలో గాని, ఆహార రూపంలో గాని. సమృద్ధి, నాకు ఇంకా ఏ లోటుపాట్లు ఉండకుండా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మన జీవనానికి కావలసినవి. అంటే కొన్ని లౌకిక విషయాలు కూడా కావాలి. మనం ఎలా బతకాలి?
ఎలా బతకాలి అంటే ముందు మనకు అన్ని సమృద్ధిగా దొరికితే మనం చక్కగా బతకగలుగుతాం. సమృద్ధిగా దొరకడం అంటే ఏంటి? సరైన టైంకి ఆహారం. అంతేగాని ఇప్పుడు ఒక సామెత ఉంది, అందరికీ తెలిసిందే కదా, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్ అని ఉంది. అంటే ఈ ప్రపంచంలో అందరి కోరికలకు అందరి అవసరాలకు సరిపోయేంత ఉంది, కానీ ఏం లేదు అంటే అందరి దురాశకు సరిపడంత ఈ ప్రపంచంలో లేదు అని చెప్పి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ వీళ్ళు అన్నం కోరుకుంటున్నాడంటే నాకు సమృద్ధిగా ఉండాలి అంటున్నాడు, కానీ వేరే వాడికి రాకుండా నాకు ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. నిన్న ట్రంప్ వాళ్ళు వీళ్ళందరూ కోట్లవన్నీ వేసుకుని డిస్కషన్స్ అవి పెడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న పిల్లాడు పాపం ఆహారాన్ని ఇలాగ చిన్న ట్రాలీ లోపల పెట్టుకుని అతి కష్టం మీద లాక్కొని వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్లాల్సిన పిల్లాడు గాజా లోపల. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు ఇలాగా అంటే వాళ్ళు నిలబడి వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది నాశనం చేస్తారు అంతే. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎక్కువ మంది అమాయకులే దెబ్బతింటారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఆ బేసిక్ నీడ్స్ కూడా దొరకని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బేసిక్ నీడ్స్ కూడా దొరకనిది ఎందుకోసము అంటే ఇలాంటి పాపాత్ముల వల్ల. వాళ్ళందరూ వాళ్ళకి ఏ రకాల ఆ ఉద్దేశాలు ఉంటాయో తెలియదు, కానీ దాని ద్వారా ఎంతో మందికి ఆహారం కాదు బేసిక్ నీడ్స్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని కోరుకునేది ఏంటంటే ముందు నాకు లైఫ్ లోపల బేసిక్ నీడ్స్ ఉండాలి, నా మనసు పవిత్రంగా ఉండాలి, నా వాక్కు పవిత్రంగా ఉండాలి తల్లి. నాకేంటంటే నాకు ఈ శాంతి ధర్మము ఇవన్నీ కూడా అంటే ఏదైతే మనం కీర్తి అని చెప్పుకున్నామో అది శాంతి ధర్మంగా తీసుకున్నట్లయితే ఆ మంచి విషయాలన్నీ కూడా నా దగ్గర ఉండాలి తల్లి. నా లోపల శ్రేయస్సు సద్గుణము ఇటువంటి దైవీ సంపద ఏదైతే ఉందో అది నా లోపల ఉండాలి. నా మనస్సు సత్య సంకల్పాలు చెయ్యాలి, అద్భుతమైనటువంటి సంకల్పాలు చెయ్యాలి. నా వాక్కు ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. నాకు కావలసినవన్నీ కూడా నాకు కావలసిన జ్ఞానాన్ని నేను పెంపొందించుకోవాలి. ఇవన్నీ కూడా నాకు భగవంతుడి యొక్క కృప వల్ల అందుగాక అనేంత అత్యద్భుతమైనటువంటి శ్లోకం. అందుకే ఇది కొద్దిగా ఎక్కువ టైం పట్టింది, ఏమనుకోవద్దు. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్క చిన్న డౌట్ ఉన్నా అడగండి, మొహం చేయొద్దు. కృష్ణ సార్, శతం అంటే వృద్ధి పొందటం అని అర్థం తీసుకోవాలా? ఏది శ్రయతాం అది శ్రతం కాదు, శ్రయతాం అంటే శ్రయతామ శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రయ అంటే ఆశ్రయం అనే పదం విన్నారు కదా మీరు, ఆశ్రయం అని విన్నారా? ఆశ్రయం అంటే ఉండడం, శ్రయతాం అంటే ఉండుగాక అని. అంటే ఇక్కడ నా బుక్ లో శ్రేయతాం అనే ఉంది, అందుకని అడుగుతున్నా. శ్రయతాం అని శ్రయతాం. ఓకేనా? ఓకే సార్. శ్రయతాం అని కరెక్ట్ చేసుకోండి. ఎవరైనా మేడం లాగా తప్పులు ఉన్న వాళ్ళు దాన్ని శ్రయతాం, శ్రయ అంటే స్పెల్లింగ్ ఆశ్రయ అని అనుకుంటారు కదా, అలా రాసుకోండి, కరెక్ట్ చేసేసుకోండి. ఎవరు వెంటనే నోట్స్ కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకెవరైనా కూడా కరెక్ట్ చేసుకోమంటారా సార్? పశునాం తప్పది, 100% తప్పు. అన్యం అనేది ఖచ్చితంగా తప్పు, 1000% తప్పు. అన్నము అన్నం తప్పక కరెక్ట్ చేసుకోండి, 1000% తప్పదు. మీ బుక్ లో ఈ శ్రయతాంకి ఏముంది రాధిక? శ్రయత్వ అనే ఉంది సార్, దానికి అదేమి ఇబ్బంది లేదు. ఇతరులు అని మీనింగ్ డౌట్ వచ్చింది. అయ్యో తప్పు లేదు, కాదు అన్నం. వెరీ గుడ్. ఇంకా మిగతాదంతా కరెక్టే ఉంది, శ్రేయతాం అన్న దగ్గరే తప్పు వచ్చింది సార్. నో ప్రాబ్లం, ప్రింటింగ్ మిస్టేక్స్, సంస్కృతాన్ని తెలుగులో రాసేటప్పుడు. సో చాలా అద్భుతమైన ఒక శ్లోకం తెలుసుకున్నా కూడా చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండుడు. జై శ్రీకృష్ణ. ఇవాళ 4 శ్లోకాలు చెప్దాం అనుకున్నా కనీసం, కానీ ఇది కష్టమైన శ్లోకము. మళ్ళీ నేను ఆలోచించాను, ఆఫీస్ లోపల కూడా ఆలోచించి లేదు, ఇది కొద్దిగా డీటెయిల్ గా చెప్తే గానీ అర్థం, ఎందుకంటే ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన, మనం అందరము మన జాతికి గర్వించదగ్గ మహోన్నతమైన సాంప్రదాయం కదా ఇది. మనం ఎంతసేపు కూడా దీన్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంటామో అంత బాగా మనకు మనసులో ముద్రింపబడుతుంది. ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ మీరేంటంటే ప్రపంచంలో మనంత అదృష్టవంతులు ఎవరు లేరు, ఇంత మాత్రం కావాలి. చాలా మంది చెప్తారా నాకేం కోరికలు లేవు సార్ అంటాడు. కోరికలు లేవా? సరే అయితే అన్నం పెట్టండి, 2 రోజులు తెలుస్తుంది కోరికలు లేవో ఉన్నాయో. సో కాబట్టి ఆ మాట అనకూడదు. దానికి ఈ శ్లోకం ప్రూఫ్. ఫస్ట్ నీకు బేసిక్ నీడ్స్ నిండాలి, నిండకపోతే దేవుడు ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఆలోచించారా అసలు ఈ విషయం? లేక నేనే ఏదో తపన పడుతున్నా కన్ఫ్యూజ్ అయిపోతున్నానా?
ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? అన్నం లేదు మీకు, మీకు సరిగా ఇది లేదు, మీకు ఆధ్యాత్మికత వస్తుందా? సార్ మా ఎవరైనా వారు చెప్పండి. ఎప్పుడు అంటుంటారు సార్, ఇది నీకు టైంకి అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ ఆలోచనలో పడ్డావు, కానీ ఏం లేకపోతే తెలుస్తుంది కష్టపడి బయటికి వెళ్ళి రూపాయి సంపాదిస్తే ఆ కష్టం వచ్చినప్పుడు. అవును సార్, చాలా నిజమే కరెక్ట్ సార్. అన్నాడు, చాలా కరెక్ట్ అన్నాడు. మా మగవాళ్ళకి ఆయన ఆ ఎప్పుడు విలువ అదే బాగా తెలుసు. చెప్తుంటారు సార్, నీకు చాలా అన్ని బాగా టైంలు చెప్పారు. దొరుకుతున్నాయి, నువ్వు మంచిగా ఫోన్ ముందు వేసుకొని ఆధ్యాత్మిక రూపంలో భావంలో తిరుగుతున్నావు, నీకు సో బయట వాళ్ళ అదే కష్టాలు చూస్తూ ఉంటే దాని తెలుస్తుంది. దాని ఆయనకి కూడా మీనింగే అలాగే ఇవాళ ఉంటుంది శ్లోకం. అవును సార్, మీనింగ్ దాంట్లో కూడా సేమ్ అలాగే అంటారు కాబట్టి సార్. ఎస్ అందరికీ అదే ఉంటుంది. అందుకోసం ఏంటంటే మన బాధ్యత సరిగా చేస్తాము. మన మన మనకు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఇవాళ శ్రీ సూక్తం నేర్చుకుంటున్నారు అంటే అడ్డదిడ్డంగా చదవడం కాకుండా చక్కటి మీనింగ్ తో నేర్చుకుంటున్నారంటే పూర్వజన్మ సుకృతం లేదని మీరు అనుకుంటున్నారా? ఆలోచించండి ఒకసారి. నేనేం చెప్పాను, మీరే ఆలోచించండి ఒకసారి. కూల్ గా కూర్చొని ఇదంతా నేనేమంటానంటే, ఆలోచనకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి రోజు. కూల్ గా కూర్చొని, ఎందుకు నన్ను ఇంత అదృష్టంగా పుట్టించావు దేవుడా? మీరు అలా అనుకోరా, నన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించావు దేవుడా అని అది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే, నన్ను ఇంత అదృష్టంగా ఎందుకు పుట్టించావు దేవుడా అని ఆలోచించాలి. సో ఆలోచిస్తుంటే మనకు అనిపిస్తుంది, అరే మనం ఎంత ఎంత లక్కీ పీపుల్, మనము ఎన్ని చేసుకుంటే మనము ఇలాగ మనం కూర్చొని చూస్తున్నామంటే. అందుకోసమే ఏమంటున్నాడు, నాకు అన్నం కూడా కావాలంటున్నాడు. సో కాబట్టి ఇవన్నీ ముందు మనకు లౌకిక విషయంలో కూడా దొరికితే తప్ప మనం ఆధ్యాత్మికంగా వెళ్ళాం. సో లౌకిక విషయంలో అన్ని దొరికినా కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా దొరకకుండా నాశనం చేస్తున్న పాపాత్మలోనే ఏమనాలి? ప్రపంచంలో లేరా అలాంటి వాళ్ళు? ప్రపంచంలో అందరి అమాయకత్వం మీద, మూర్ఖత్వం మీద, మూఢత్వం మీద గేమ్స్ ఆడుకుంటూ, వాళ్ళ డబ్బులు దోచేసుకుంటూ, వాళ్ళని కాళ్ళ దగ్గర పడేస్తూ, వాళ్ళని బానిసలుగా చూసుకుంటూ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, తిరుపతి. ఒక్కసారి ఆలోచించండి అసలు. అంటే మనం ఆలయాలలో మన డబ్బు ఎంత వృధా అవుతుందో తెలుసా? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన డబ్బంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మన ఆలయాలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. అసలు మన ఆలయాలని దేవదాయ ధర్మదాయ అంటారు. దాన్ని వాళ్ళు మార్చేసి దేవాదాయ ధర్మాదాయ అని చేసేసారు, పిచ్చి వాళ్ళు, మూర్ఖులు. దేవాదాయ అంటే దేవుడి మీద సంపాదించే డబ్బు, ధర్మాదాయ అంటే ధర్మం మీద సంపాదించే డబ్బు. కరెక్ట్, అది కరెక్ట్. యాక్చువల్లీ మీనింగ్ వాళ్ళకి కరెక్ట్ అది. కానీ భగవంతుడు ఇచ్చిన దాయ, ఇవ్వబడిన అనే మీనింగ్ రావాలి అక్కడ. కానీ ఆదాయ చేసి పారేశారు దాన్ని. సో మన హిందూ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తాయి. కానీ మీరు అదే ఏ చర్చ్ డబ్బులో లేకపోతే ఏ ముస్లిమ్స్ డబ్బులో మనం తీసుకుంటామా, ఒక్క రూపాయి మీద మనకు హక్కు లేదు. సో కాబట్టి ఏమైందంటే మన డబ్బులే ఇంకా వాళ్ళకి వెళ్తున్నాయి. మళ్ళీ మన డబ్బులతో మనకు టెంపుల్స్ కట్టిస్తామన్నా కూడా మొన్న జనాలు గోల చేశారట. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన అమాయకత్వం వల్ల. మనం వెళ్ళి అంతా పోయి కుప్పలుగా వెళ్ళిపోయి, ఇందాక చూస్తున్నాను శ్రీశైలానికి పోటెత్తిన భక్తులా వాళ్ళు? పోటెత్తిన భక్తులు అంటే ఎంత అసహ్యంగా ఉందా పదమే. వీళ్ళెవరండి భక్తులు? సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కోరికలతోటి మనం వెళ్తున్నంత వరకు కూడా మనలో పరిణతి ఉండదు. భక్తి అంటే ఏంటి? నాకు దేవుడు తప్ప ఇంకేమీ లేదు, ఆ ప్రేమ కావాలి. కానీ అక్కడికి వెళ్తే, ఈ టైంలో నేను అక్కడికి వెళ్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది, ఆ పుణ్యంతో నేను ఏదో సాధిస్తాను అని చెప్పే దాంతో వెళ్తున్న జనాలు వీళ్ళు. అలా కాకుండా ఏమీ లేకుండా ఇప్పుడు రాత్రి 1 గంట సేపు మీరు వింటున్నారు అంటే జస్ట్ ఆలోచించండి, ఏ భగవంతుడి అనుగ్రహం లేకుండా ఇది వింటున్నామంటే అది మూర్ఖత్వం. భగవంతుడిని చేసే ప్రతి పనిలో కూడా గుర్తుంచుకోవాలి, చేసేటటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుడిని ధ్యానించుకోవాలి. నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశం అందరికీ వచ్చేటటువంటిది కాదు అని చెప్పేసి సంతోషపడుతూ ఉండాలి. పూర్వజన్మ కర్మ సుకృతం, పూర్వజన్మ సుకృతం, మంచి పనులు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఇవాళ ముగించుకుందాం. నాకు కూడా ఇవాళ కొద్దిగా అలసిపోయాను. ఒకటే శ్లోకం ఉందన్నారు కదా సార్, అది ఏ శ్లోకం సార్? చాలా శ్లోకాలు ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ఇందులోపల. 17 శ్లోకాలు, 18 శ్లోకాలు, ఇలాగ రకరకాల శ్లోకాలు ఉన్నాయి. మనం నేర్చుకునేది మాత్రము శ్రీర్వర్చస్య ఆయుష్యం ఆరోగ్యం అని ఒకటి వస్తుంది. అది చూడండి మీరు, సరేనా? చూస్తే మీకు అది వస్తుంది. దాంతో ఎండ్ అయ్యి లాస్ట్ లోపల మనకు దీర్ఘమాయు, ధనము, పశువులు, సంపదలు ఇవన్నీ ఉండాలి, దీర్ఘమైన ఆయుష్ ఉండాలని ముగిస్తాం. అది శ్లోకము. అంటే యాక్చువల్ గా చెప్తే అది కరెక్ట్. కానీ ఇంకా ఏంటంటే దాని తర్వాత 17 శ్లోకాలు కలిపేసి చాలా పెద్దగా చేశారు. శ్రీ సూక్తాన్ని చాలా పెద్దగా చేశారు. బట్ మీరు మాత్రము 15 శ్లోకాలలో లక్కీగా ఫస్ట్ శ్లోకాలలో మార్పు తేలేదు.
ఫలశ్రుతిలో మాత్రం విపరీతంగా మార్పులు తెచ్చారు. ఏది ఏమైనా నేను ఫలశ్రుతి అంత డీటెయిల్ గా చెప్పాను, మీ అందరికీ తెలిసిందే కదా. సో అవును సార్, మీరు ఒక శ్లోకం ఉంది ఇంపార్టెంట్ అన్నారు కదా, అదే ఏ శ్లోకం అని కనుక్కుందాం. అంతే 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 అదే శ్రీ వర్చస్య అని వస్తుంది, వర్చస్య ఆయుష ఆరోగ్య అనేది వస్తుంది చూడండి. పవమానం మహీయతే. కరెక్ట్, అదే 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 అది అది నాకు అది మొత్తం నోటికి రావు కదా నాకు అన్ని శ్లోకాలు, జస్ట్ 2-3 పదాలు చూసే చెప్తున్నాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనా? అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ 15 అక్షరాలు దేనితో సమానము అంటే 15 బీజాక్షరాలతో సమానము. శ్రీ విద్యలో ఉన్న 15 బీజాక్షరాలు క ఆ ఏ లా హస ఇవన్నీ మనం చదువుకున్నాం కదా అక్షరాలు, ఆ అక్షరాలతో సమానం ఇది. ఒక్కొక్క అయ్యో కాదు 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 ఏలా మనకు అది చెప్పుకున్నాం మనం. ఏలా ఇవన్నీ ఉన్నాయి చూడండి, 15 అక్షరాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. అవి 15 అక్షరాలు ఉంటాయి, దాన్ని షోడశి పంచదశి అని అంటారు. పంచదశి అంటే 15, షోడశి అంటే 16. సో దానికి సమానమైనటువంటి, అంటే ఇది బీజాక్షరాలతో సమానమైనటువంటిది. ప్రతిరోజు చేసే వాళ్ళు ఉన్నారు శ్రీ సూక్తం అంటే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఇంపార్టెంట్ దట్ ఈస్. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు మిమ్మల్ని చెయ్యమని నేను అనను, అర్థం తెలుసుకొని ఉండండి చాలు. అర్థం తెలుసుకొని భావిస్తూ ఉండండి, సంతోషం. టైం ఉన్న వాళ్ళు చెయ్యండి, నో ప్రాబ్లం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మణిగారు తర్వాత కోడూరుగా, మణిగారు తర్వాత శ్రీదేవి కోడూరు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. మణి మేడం. జై శ్రీకృష్ణ సార్. అది పోలార్ బెల్ట్ దగ్గర సూర్యుడు 6 నెలలు, చంద్రుడు 6 నెలలు అని, అక్కడ మనుషుల జీవనం కూడా మరి 6 నెలలు పడుకునే ఉంటారా సార్? లేదు, మనుషులు మామూలుగా లైట్లు వేసుకుని ఉంటారు. ఇప్పుడు మీకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ తర్వాత ఇది ఐస్లాండ్, గ్రీన్లాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి దగ్గర అంతే, చాలా చీకటిగా ఉంటుంది. వాళ్ళకి అసలు పాపం రాత్రిలో ఎప్పుడు ఇది కాదు. మళ్ళీ అట్లాగే అమెరికా పైన కెనడా ఉంటుంది, కెనడా పైన అలాస్కా ఉంటుంది. అక్కడ కూడా దాదాపు ఇలాగే పోలార్ ప్రాంతాలలో. మన భూమి ఇలా గుండ్రగా ఉండదు, నేను మీకు చూపించా కదా గ్లోబ్ ఇలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కిరణాలు డైరెక్ట్ గా ఇక్కడ పడతాయి కొన్ని 6 నెలలు, కొన్నిసార్లు అసలు పడనే పడవు అనమాట, చీకట్లోకి వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ జనాలు మామూలు లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ వాళ్ళకి డేలో పెద్దగా తేడా తెలియదు, వాళ్ళకి డేనా నైటా పెద్ద తేడా తెలియదు. అంతెందుకు, ఇప్పుడు మీరు అమెరికాలోనే చాలా ప్రాంతాల్లో 9:30-10 వరకు కూడా మీకు సూర్యాస్తమయం అవ్వదు. అమెరికాలోనే చాలా చోట్ల సూర్యాస్తమయం. అదే విధంగా మీరు టిబెట్కి వెళ్ళారు అనుకోండి, టిబెట్కి వెళ్తే మీకు 11-12 దాకా కూడా మీకు చీకటి పడదు. మీకు అక్కడ రాత్రి కాలం చాలా తక్కువ ఉంటుంది. అందుకే అంటున్నా కదా, మీరు బెస్ట్ ల్యాండ్ లో పుట్టారు, బెస్ట్ ధర్మంలో పుట్టారు. సో భారతదేశం అంటేనే సమశీతోష్ణ స్థితి కదా సార్. భారతదేశము సమశీతోష్ణ స్థితి అంటారు కదా సార్, అన్ని ఋతువులు సమానంగా. అవును అవును కరెక్ట్. వేదభూమి అని కూడా అంటారు కదా సార్. వేదభూమి అన్నిటికంటే ముఖ్యం. టీవీ మణి గారు, సారీ మిమ్మల్ని మధ్యలో ఆపాము, చెప్పండి. సార్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 9ంటికి సూర్యుడు కనపడుతుంటే ఇదేమిట్రా అని మా అబ్బాయిని అడిగితే, ఇది ఇంతేనమ్మా, ఇక్కడ పొద్దున్నే 5 గంటలకే తెల్లవారుతుంది, 9 అయినా 10 అయినా ఈవినింగ్ లాగా ఉండింది. అంతే, రాత్రి సమయం. అందుకే మనకు ఈక్వినాక్స్ అని ఉంటుంది. ఈక్వినాక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాత్రి పగలు సమానంగా ఉంటుంది అనమాట. అది కాక సమ్మర్ సోల్స్టిస్, వింటర్ సోల్స్టిస్ అని ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే సమ్మర్ టైం ఎక్కువ ఉంటుంది, వింటర్ టైం తక్కువ ఉంటుంది. అట్లా ఒకసారి వింటర్ టైం ఎక్కువ ఉంటుంది, ఒకసారి సమ్మర్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మార్చిలో, సెప్టెంబర్ లో వచ్చేటటువంటిది సమ్మర్ వింటర్ సోల్స్టిస్. తర్వాత మనకు మధ్యలో వచ్చేటటువంటి జూన్ 12-16 ఉంది, అప్పుడేమో మీకు వచ్చేదాన్ని ఈక్వినాక్స్ అంటారు. ఈక్వినాక్స్ అంటే రాత్రి పగలు సమానంగా ఉంటేదాన్ని ఈక్వినాక్స్ అంటారు. సో మన దేశంలో కూడా కొద్దిగా అటు ఇటు ఉంటాయి, కానీ మనకంత తేడా తెలీదు, అక్కడ బాగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు కలకత్తా వెళ్ళారనుకోండి, కలకత్తా వెళ్తే మీకు కలకత్తాలో తొందరగా చీకటి పడిపోతుంది. ఇప్పుడు మీరు కలకత్తా, అస్సాం ఇటువైపు వెళ్ళారనుకోండి, మీకు మన ఈస్టర్న్ స్టేట్స్ కి వెళ్ళారనుకోండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి చీకటి తొందరగా అయిపోతుంది. అదే మీరు ఇటు గుజరాత్ వైపు వెళ్ళారనుకోండి, గుజరాత్ కి ఇక్కడికి 2 గంటల సమయం యాక్చువల్ గా తేడా ఉంటుంది. సూర్యుడు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో ఉదయించి అస్తమించేది ఫైనల్ గా గుజరాత్ లో అస్తమిస్తాడు. సో కాబట్టి గుజరాత్ వాళ్లకు ఎక్కువ సూర్యుడు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్తాడు. ఇక్కడ మనకు కలకత్తాలో ఏమవుతుందంటే, కలకత్తా అంటే ఈస్టర్న్ స్టేట్స్ లో తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాడు. కానీ మన భారతదేశంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వరకు సుమారుగా 30 degrees డిఫరెన్స్ ఉంటుంది.
30 degrees అంటే 30 degrees into 4 minutes 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే సుమారుగా 2 గంటల తేడా ఉండాలి. కానీ మనం మాత్రం అందరికీ ఒకే సమయం అని చెప్పి చెప్పుకుంటాం. మనం తీసుకున్న టైం లైన్ ఏదైతే ఉందో ఎందుకులేండి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడం, కానీ బేసికల్లీ అది కొన్ని చోట్ల అట్లా కొన్ని చోట్ల ఇట్లా ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఇందాకెవరో అడగబోయారు ఇంకొక. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. చైతన్య. కోడూరు శ్రీదేవి గారు, తర్వాత వెంకట చైతన్య గారు. హరే కృష్ణ సార్, నమస్తే. నమస్తే సార్. ఇక్కడ తామిహో పహ్వయే శ్రియం అని ఉంది సార్, నాకు అది కరెక్టేనా? నాకు తామిహో పహ్వయే శ్రియం. ఏ శ్లోకం మీరు చదువుతున్నది ఇప్పుడు? మనసకి ముందు సార్, అది మనస కామమాకూతిం వాచ సత్యమశీమహి మనస కామమాకూతిం అక్కడ సార్. అవును కరెక్టే. మీరు ఇప్పుడు మీ డౌట్ ఏంటి? దానికంటే కొంచెం ముందు, అది మనస కొంచెం ముందు తామిహోపహ్వయే శ్రియం. ఓ ముందు శ్లోకం మీరు ముందు శ్రియం ఉంది. అది శ్రియమా ఆశ్రయమా సార్? అది ఇహ ఉపహ్వయే అంటే ఇక్కడ నేను పూజిస్తున్నాను. ఇహ అంటే ఇక్కడ, ఉపహ్వయే అంటే ఉపాసించడము, ఉపహ్వయే అంటే ఉపాసించడము. తాం శ్రియం, అది తాము శ్రియంని కలపాలి. తామి శ్రియాన్ని కలిపితే ఏమవుతుందంటే తాం శ్రియం అంటే ఆ మహాలక్ష్మిని నేను ఇక్కడ ఉపాదిస్తున్నాను. తామిహ ఉపహ్వయే శ్రియం అని ఇలా మీరు విడ తీసుకోండి. తాం ఇహ ఉపహ్వయే శ్రియం అని తీసుకుని తాంని శ్రియంని కలపండి. ఓకేనా? సంస్కృతంలో అలా చేయొచ్చు మీరు. హలో, అర్థమవుతుందా? అది వీళ్ళు అక్కడ ఆశ్రయం అంటే నాకు అది అర్థం కాలేదు సార్, అందుకని శ్రియం ఇక్కడ ఆశ్రయం కాదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఆశ్రయం కాదు, ఇక్కడ శ్రియం. శ్రియం అంటే శ్రేయస్సును కలిగించేదాన్ని శ్రియం అంటారు. ఇందాక చెప్పుకున్నది శ్రయ, అది వేరు. శ్రయ అంటే ఆశ్రయం, అది వేరు. అది శ్రయ. అమ్మ ఒక్కసారి వినండి నేను చెప్పేది. అక్కడ శ్రయ, ఇక్కడ శ్రియ. ఇప్పుడు మీరు అడిగినటువంటి 9వ శ్లోకంలో ఉన్నదాన్ని శ్రియ అంటారు. శ్రియ అంటే ఏంటంటే నాకు శ్రేయస్సును కలిగించు అని చెప్పేది అనేదాన్ని శ్రియం అంటారు. తాం శ్రియం అంటే నాకు అలా శ్రేయస్సును కలిగించేటటువంటి భగవంతుడు అని మీనింగ్ అన్నమాట. ఇహ ఉపహ్వయే అంటే ఇక్కడ నేను భగవంతుడిని పూజిస్తున్నాను. ఎటువంటి భగవంతుడిని? నాకు శ్రేయస్సును కలిగించేటటువంటి భగవంతుడిని నేను పూజిస్తున్నాను అని 9వ శ్లోకంలో తెలుసుకున్నాము. 10వ శ్లోకం లోపల మీరు ఉన్నటువంటిది ఇక్కడ వేరు. శ్రయతాం, శ్రయ అన్నాడు ఇక్కడ. శ్రియ అనే శ్రయ అంటే ఆశ్రయము. ఆశ్రయం అంటే ఉండడము, నివసించడము, వసించడము అని మీనింగ్. ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న ఏంటో. ఇప్పుడు మీ ప్రశ్న అర్థమైంది సార్. ఇక్కడ శ్రయతాం కరెక్ట్, అది నో ఏం కరెక్షన్ లేదు. శ్రయతాం, శ్రీహి శ్రయతాం, శ్రీహి కదా సార్ అక్కడ? శ్రీహి అంటే మళ్ళీ మనకు రకరకాల, శ్రీహి అంటే అమ్మవారు, శ్రీహి అంటే అమ్మవారు అని మీనింగ్. అంటే అవును సార్. ఇక్కడ పశూనాం రూపమన్యస్య మయి శ్రీహి శ్రియతాం యశః. ఎస్ కరెక్ట్, అంతా కరెక్ట్ చదివారు మీరు. ఒక్క తప్పు కూడా లేదు. ఇప్పుడు మీరు చదివింది 100% కరెక్ట్. మీరేం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. నమస్తే గురుజీ. హరే కృష్ణ. నమస్తే చైతన్య గారు, తర్వాత ఇంకో నెక్స్ట్. ఇప్పుడు హరే కృష్ణ అండి. చైతన్య. నేను 4-5 రోజుల క్రిందటే దేవి భాగవతం పుస్తకం కొన్నాను. ఫస్ట్ ఓపెన్ చేయంగానే వెనక 1008 నామాలు, గాయత్రి దేవి నామాలు, అమ్మవారి యొక్క ప్రతి ఒక్క దానికి అర్థము, లాస్ట్ లో మన ద్వీప వర్ణన. ఎంత బాగుందో ఆ నామాలు. ఇందాక మీరు చెప్పినప్పుడు అవి గుర్తొచ్చింది. వెరీ గుడ్. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నెక్స్ట్ ఇందాక ఎవరు అడుగుతుంటే ఆపాను. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఒకటి చిన్న విన్నపం మీకు. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు మాకు ఇలా అర్ధ రూపంలో చెప్పిన వాళ్ళైతే మాకు ఇప్పటివరకు కనిపించలేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఏదో చెప్పారు తప్ప, ఇప్పుడు లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ అర్థం తెలుసుకుని చదవాలని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే హ్యాపీగా చాలా 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 సంతోషంగా ఉందండి. అర్థం తెలుసుకుని చదివితే అది నిజంగానే ఫలిస్తుంది. దానికి మాత్రం మేము మీకు శతకోటి వందనాలు, ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఈ జ్ఞానం భగవంతుడిది, భగవంతుడికి భగవంతుడు మీకు ఇచ్చారు.
మీకు ఇచ్చారు, మీరు 10 మందికి పంచుతున్నారు. అది సంతోషం అండి. ఎందుకంటే మీ ఇంట్లో మీ 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 బాధ్యతలు కాకుండా ఇది కూడా ఒక బాధ్యత అనుకుని చేస్తున్నది గాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు 2 days బ్యాక్ అదే ఒక 5 minutes 10 minutes లేట్గా వచ్చిన వాళ్ళని రావద్దని చెప్పారు మీరు. యాక్చువల్గా ఒకసారి ఆలోచించండి గురుజీ, ఇంకా ఈ బంధాల్లో పడి కొట్టుకుంటున్నాం గురుజీ. ఇంకాను అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ చెయ్యాలని కాదు, ఆ టైంలో ఏదో ఫోన్కు దగ్గరలో ఉండలేకపోవడం, ఏదో పనిలో ఉండడం, ఏదో పిల్లలకి ఏదో పెట్టడం, అయితే ఏదైనా భోజనం ఇలా ఉండడంతో కేవలం ఒక రకంగా లేట్ అవుతుందేమో నా ఉద్దేశం అండి. అంటే నాకు జరుగుతున్న విషయం చెప్తున్నాను. అంతేగాని మీ క్లాసుకి మిస్ అవ్వాలి, టైం రాకూడదని కాదండి. అలా చెయ్యడం వల్ల ఇప్పుడు మీరు 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 నిజంగానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఆ 10 minutes లేట్గా వచ్చి. కానీ తర్వాత మీరు చెప్పే ఒక 2 గంటల ప్రవచనాన్ని మేము మిస్ అయిపోతున్నాం అండి గురుజీ. ఆ మంచి విషయాలన్నీ మేము మిస్ అయిపోతున్నాం. ఈ 10 minutes మీరు రావద్దన్నందుకు గాను మిగిలిన మీ టైం అంతా మేము తీసుకోలేకపోతున్నాం అట్లా చెప్పాలంటే. ఆ మంచి విషయాలన్నీ ఆ 2 రోజులు మిస్ అయిపోయాను. నాకు 2 days కూడా నాకు 5 minutes లేట్ అయింది. గురూజీ కోపం తెప్పించడం ఎందుకని నేను రాలేదండి. తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటే చూసావా 5 నిమిషాలు లేటుగా ఏదో 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 ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంకా ఈ బంధాల్లో పడి కొట్టుకుంటున్నాం గురూజీ. రావాలి, బయటికి రావాలని మాకు ఉద్దేశం ఉంది. కానీ 2 గంటలు మీ ప్రవచనాన్ని మిస్ అవుతున్నాము అని ఒక బాధ ఉందండి. కొంచెం రిక్వెస్ట్ కొద్ది ఒక్క 5 minutes ఎప్పుడైనా లేట్ అయినా కొంచెం రిక్వెస్ట్ గా అడుగుతున్నాము. నాతో ఎమర్జెన్సీ ఓకే గానీ నాకు మా ఆవిడతోని కొట్లాటలు ఎందుకు అయ్యాయి తెలుసా? ఇప్పటి వరకు ఎప్పుడైనా నాకు అసలు చాలా అన్యోన్య దాంపత్యం మాది. కానీ మాకు కొట్లాటలు అయింది మాత్రం లేట్ అయినందుకు కొట్లాటలు అన్నమాట. అందుకోసమని నేనేం చేశానంటే, ఒకసారి ఇలా లేట్ అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే, సరే ఒక రోజు 11:30కి బయటకు వెళ్దామని చెప్పేసి చెప్పాను. సరే అప్పుడు తను ఏం చేసిందంటే 12 o'clockకి రెడీ అయింది. తన డ్రెస్ మేకప్లు అన్ని అయ్యేసరికి 12 అయింది. అయి నేను రెడీ అంది. నేనేం చేశాను, ఇవాళ ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకుని ఏం చేశారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసాను అని చెప్పేసి చేసేసారు అనమాట. సో నాకు లేట్ అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎవరైనా లేట్ గా వచ్చారంటే బాధ అనిపిస్తుంది. మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్, ఐ అండర్స్టాండ్. కాకపోతే నేనేమంటానంటే, నాకెందుకు కాలేదంటారు లేటు? ఇప్పుడు నాకు ఇవాళ RSS మీటింగ్ కి వెళ్ళి వచ్చాను. ఆఫీస్ తర్వాత RSS మీటింగ్, RSS నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. ఒక్క నిమిషం కూడా ఈ రోజు వరకు నేను ఎప్పుడైనా లేట్ అయ్యానా? ఇన్నాళ్ళలో ఎప్పుడైనా లేట్ అయితే చెప్తాను. అంటే అసలు చాలా తక్కువ నేను లేట్ గాను. ఇక్కడికని కాదు, ఎక్కడికైనా ఫస్ట్ నేనే. గమ్మత్ ఏంటంటే, మేము పార్టీలకు వెళ్ళినప్పుడు చాలా సార్లు ఏమైందంటే, అంటే నేను ఇక పార్టీలు మానేశాను, ఇంకా జనాలను కలవడం మానేశాను. సో పార్టీలకు వెళ్ళినప్పుడు నాకు ఏమవుతుందంటే, హోస్ట్ల కంటే ముందు వెళ్ళిపోయాం. వాళ్ళు 6 o'clockకి రమ్మండి అంటే మేము 6 o'clockకి వెళ్తాం. మా వైఫ్ అదే అంది, నువ్వు ఎర్లీగా తీసుకెళ్తే లాభం ఏంటి? సరే నువ్వు అన్నట్టుగా 6 o'clock వచ్చేస్తాను నేను అని చెప్పి వచ్చేసింది. ఒకసారి 6 o'clock వచ్చేసరికి ఎవ్వరూ లేరు అక్కడ. బయట కూర్చున్నాం రెస్టారెంట్ బయట. ఆ రెస్టారెంట్ లో అడిగాం, ఇక్కడ పార్టీ ఉంది కదా, బర్త్డే పార్టీ అంటే, ఏమి ఇంకా సార్ వాళ్ళు రాలేదు అన్నారు. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది. మెల్లగా హోస్ట్లు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసేసరికి 7:30, 8 అయింది. 8 o'clockకి మెల్లగా జనాలు రావడం మొదలైంది. సో 9 o'clockకి వడ్డించారు. మా వైఫ్ అంది, ఇప్పుడు నువ్వు ఎర్లీగా తీసుకురావడం వల్ల లాభం ఏమైంది అని చెప్పేసి. అయితే నేనేం చేశాను, లేట్ గా వస్తే ఎందుకు జనాలకు ఆనందం ఏమొస్తుంది? నేను ఒకసారి పరీక్ష చేసుకోవడానికి ఏం చేశాను, మా ఆఫీసు 12 మైల్స్ అంటే సుమారుగా 16-18 కిలోమీటర్లు ఉండేది. సో నేను బయలుదేరాను. ఇది అందరూ ఎందుకు లేట్ గా వెళ్తారు, లేట్ గా వెళ్తే వచ్చే ఆనందం ఏంటి కనుక్కుందాం. అంటే లేట్ గా వెళ్ళడం వల్ల ఏ ఇంద్రియం సంతోషపడుతుందో నాకు కూడా తెలియాలి ఉంటుంది. ఇప్పుడు అందరూ లేట్ గా వస్తారు అంటే, లేట్ గా వస్తే ఏదో ఒక ఇంద్రియం సంతోషపడాలి కదా. సరే వెళ్ళాను. మంచి ప్లేస్ అది, ఫీనిక్స్ అని చెప్పి ఆరిజోనాలో. సో అప్పుడు మంచిగా ఇది నేను లేట్ గా వెళ్దామని చెప్పి నేను ఇంట్లోంచి ముందుగానే బయలుదేరిపోయా. అలవాటు ప్రకారం ముందుగా బయలుదేరిపోయి ఏం చేశాను, చూసేసరికి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. అరే నేను ఇవాళ లేట్ వెళ్ళాలనుకున్నాను కదా, ముందు ఎందుకు వచ్చానని చెప్పి అక్కడ ఆగిపోయాను. రోడ్ ఒక చోట ఆగేసి కార్ పార్క్ చేసి కూర్చున్నాను. ఊరికే కూర్చున్నాక అప్పుడు 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేసి, అమ్మయ్య ఇవాళ ఆఫీస్కి లేట్ గా వెళ్ళొచ్చు, ఇవాళ అందరికీ వచ్చే ఆనందం నాకు కూడా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ తీసుకుని బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇవాళ గ్యారంటీగా లేట్ వెళ్తాను అని చెప్పేసి అనుకుని సరే లిఫ్ట్ ఎక్కాం. మాది 25వ ఫ్లోర్లోనే ఏదో ఉండే ఆఫీసు. నేనేమైనప్పుడు లిఫ్ట్ ఎక్కాను మంచిగా సంతోషంగా, అమ్మయ్య ఇవాళ నేను లేట్ గా వెళ్తున్నాను, ఏదో అనిర్వచనీయమైనటువంటి భగవంతుడు దర్శనం నాకు కలుగుతుంది ఇవాళ అని చెప్పి. అయితే ఆ లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఏమైంది, సడన్ గా ఆఫీసే ఓపెన్ చేయడం లేట్ చేశారు అనుకుంటా. కాదు, ఆఫీస్ లేట్ ఓపెన్ అయ్యి కాదమ్మా, కాదు, వాచ్ చూశాను.
వాచ్ చూసేసరికి ఏమైంది తెలుసా, ఇంకా 2 minutes టైం ఉంది. నేను మర్చిపోయాను అప్పుడు ఏమని, నేను ఇవాళ లేట్ గా వద్దాము అన్న సంగతి ఆ లాస్ట్ మినిట్ లిఫ్ట్ ఎక్కగానే మర్చిపోయి బ్లడ్ బాయిల్ అయిపోయింది, తలకాయ నొప్పి వచ్చేసింది. నేను లేట్ వెళ్ళడం ఏమిటి, ఛీ నా బతికేందుకు, ఇంత దుర్మార్గున్నా నేను, నా మీద నాకు అసహ్యం కలిగి మొహమంతా ఎర్రగా అయిపోయింది, తలకాయ బద్దలైపోతుంది. ఆ 25వ ఫ్లోర్కి వెళ్ళేసరికి నాకు 25 degrees విరిగిపోయింది టెంపరేచర్. అంటే గుర్తుగా చెప్పారు, అది జస్ట్ అతిశయోక్తి. ఎర్రగా అయిపోయింది, ఫేస్ వేడిగా అయింది. వెళ్ళేసరికి ఆ కోఆర్డినేటర్ ఒక్క ఆమె వచ్చింది. రాగానే పాపం ఆమె ఒక్కతే ఉంది. సరే నేను వెళ్ళి కంపెనీ ఇచ్చి మాట్లాడాను అనమాట. సో ఇది నాకు లేట్ తో ఉన్న అనుభవం. నేను లేట్ గా వెళ్తే ఏమీ సంతోషం నాకు అనిపించలేదు. లేట్ గా వెళ్ళడం అనేది నాకు అసలు అలవాటు లేదు. లేట్ గా వెళ్తే నేను అదేదో పెద్ద తప్పు, ఘోరమైనటువంటి అపరాధం చేసినటువంటి వాడిలాగాను, నాకు దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ లాగాను నేను భావిస్తాను. ఎమర్జెన్సీ వదిలేయండి ఎప్పుడు. బట్ ఇన్ జనరల్ అసలు లేట్ వెళ్ళడం అనేది నాకు అలవాటే లేదు. మా నాన్నగారు మాకు రాత్రి 10:30కి రైలు అయితే మా ఇంటి నుంచి 5 నిమిషాలు 10 నిమిషాల దూరంలో రైల్వే స్టేషన్. మా నాన్న మమ్మల్ని 6:37 కల్లా తీసుకెళ్లి కూర్చోబెట్టేసేవారు రైల్వే స్టేషన్ లో. అది 10:30కి రైలు రావాలి, అది 1 o'clock వచ్చేది. సో మేము 6-7 గంటల పాటు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీదే కూర్చునే వాళ్ళం. సో అది అలవాటు అయిపోయింది. నాకు ఇప్పటికి కూడా పోవడం లేదు. ఎవరన్నా లేట్ వచ్చారంటే ఏం లాభం, వీళ్ళకి ఏమర్థం అవుతుంది తర్వాత చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 నిమిషాలు మిస్ అవుతారు కదా అనే బాధలో చెప్తాను నేను, అంతేగాని మీరు అటెండ్ అవ్వద్దని కాదు. కొద్దిగా బాధ వేస్తున్న మాట మాత్రం నిజము. సో నా వైపు నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కటి కథలు మాత్రం చక్కగా చెప్పారా సార్? హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. సార్, సమయం అనేది చాలా గొప్పది సార్. ఆ సమయాన్ని గౌరవిస్తున్నారు మీరు అంటే చాలా గొప్పవాళ్ళని నాకు తెలుస్తుంది సార్ అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సమయానికి నువ్వు ఎప్పుడు కానీ నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావు అంటే సమయము మనకి అవసరమైనప్పుడు సమయం ఇస్తుంది సార్ మీకు. అంత గొప్పది సమయం అనేది చాలా గొప్పది సార్. ఆ సమయాన్ని మీరు గౌరవిస్తున్నారు అంటే ఇంకా నేను ఏం చెప్తాను, మీరు చెప్పండి. ఇంకా అంత గొప్ప సమయాన్ని గౌరవించడము అంటే ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా సమయం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది సార్. హరే కృష్ణ. సో అది నా ఫ్లాష్ బ్యాక్. అది నేను ఊరికే చెప్పాను, మరి మీ అందరి ఇష్టము. అంటే నేను ఏమన్నాను, లేట్ గా వచ్చిన వాళ్ళని ఇప్పటి నుంచి ఏమన్నాను, కోపం తెచ్చుకోండి. కానీ దయచేసి మీరు అలా ఉంటేనే మేము కరెక్ట్ గా వస్తాం సార్. మీరు ఉండాలి, మీరు కోపంగా ఉంటేనే మేము కరెక్ట్ గా వస్తాము. డబ్బు నాకు కోపం రాదు. నాకు కోపం అంటే ఏంటో తెలియదు తెలుసా. నాకు కోపం ప్రకటిస్తా కానీ కోపం రాదు. నాకు కోపం ప్రకటిస్తాను అంతే, కోపం రాదు. కాకపోతే ఏంటంటే అది నాకు ఎక్కడో బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే మంచి పాయింట్ మిస్ అయిపోతాను. ఎందుకంటే నేను ఉపోద్ఘాతమే, నేను ఏం చెప్తానో కూడా నాకు తెలియదు. ఉపోద్ఘాతంలోనే నేను ఇప్పుడు ఇవాళ అసలు ఏం చెప్పాలనుకున్నాను, ఉపోద్ఘాతం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఋగ్వేదం నుంచి స్టార్ట్ చేశారు. ఋగ్వేదంలో ఉన్నదే అసలు అది నాకు చెప్పాలని అనుకోలే. సో అట్లాగే ఏమవుతుందంటే గోల్డెన్ వర్డ్స్ వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు మిస్ అయిపోతారేమో అని బెంగ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మిస్ అవుతారని బెంగ నాకు, అంతేగాని ఇంకా మీరు లేట్ అవుతే నేనేం అనుకోను. ఐ అండర్స్టాండ్ ఎవ్రీబడి. బట్ అగైన్ నాకు సంబంధించింది ఏంటంటే హ్యాబిచువల్లీ లేట్ రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఘోరం అని నా పర్సనల్ ఒపీనియన్. మీ ఇష్టం, మీరు ఒప్పుకున్నా లేకున్నా అది మీ ఇష్టం. ఎప్పుడో ఒకసారి లేట్ అయితే నేను దాన్ని ఏం అనుకోను. కొంతమందికి లేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మీటింగ్ లో ఉన్నాను అనుకోండి, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, తప్పులేదు. ఏదైనా ప్రయర్ కమిట్మెంట్స్ ఉండి అలా ఉంటాయి. కానీ హ్యాబిచువల్ గా లేట్ కాకూడదు. మామూలుగా లేట్ అయితే నేనేం అసలు ఇబ్బంది ఏమన్నాను. ఎప్పుడో ఒకసారి లేట్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి నిజంగా బిజీగా ఉండే వ్యక్తులు ఆ టైంలో కూడా, ఇప్పుడు మన దాంట్లో మీటింగ్ నుండి కూడా ఈ టైంలో ఆఫీస్ లో ఉండి కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? ఆఫీస్ లోపల ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అటువంటి వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం అవుతుంది. మీ విషయంలో కూడా మీకు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. మీరు లేట్ వస్తే నేను ఇంకెప్పుడు బాధపడను. మిగతా వాళ్ళు కూడా లేట్ వస్తే నేను ఏమన్నా అన్నానని ఏమో అనుకోవద్దు దయచేసి. కానీ సమయానికంటే 5 నిమిషాల ముందు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను 6 ఏళ్లుగా ప్రవచనాలు చెప్తున్నా కదా, ఒక్క రోజైనా నేను లేట్ వచ్చానా? నా లైఫ్ లో ఎక్కడికైనా ఒక్కసారైనా లేట్ వెళ్ళానా? నేనేమంటానంటే మరి అంటే నేను రోజుకు 18 గంటలు సుమారుగా పనిచేస్తాను. మరి ఆఫీస్ లో కూడా అందరికంటే ఫస్ట్ వెళ్ళి ముందు గేట్లు తెరిపించేది నేనే. ఒక్కొక్కసారి వాళ్ళు గేట్లు తెరిచేవాడు లేకపోతే నేనే కీ తీసుకుని వెళ్ళిపోయి నా ఫ్లోర్కి వెళ్ళి నా ఫ్లోర్ మొత్తం నేనే తెరుస్తా. నాకు ఇంకా వాటర్ పెట్టడానికి వాళ్ళు రారు. నేనే వెళ్ళి వాటర్ పట్టుకుని నేనే తెచ్చుకుంటా. అందుకే మీరు జ్ఞానం సంపాదించి మా అందరికీ చెప్తూ మీరు ఆ స్థానంలో ఉన్నారు సార్.
హరే కృష్ణ. చైతన్యనండి. మా వారికి ఉంది అలవాటు కరెక్ట్ టైంకి అంటే టైంకి. అదేనంటే ఈయన ఆర్బిఎం క్యాడర్ లో మనం కరెక్ట్ గా వెళ్తేనే టీం కరెక్ట్ గా వస్తారు, మనం లేట్ గా వెళ్తే వాళ్ళకి మనమేమి ఇంకా ఇన్స్పిరేషన్ అవుతాము అని కరెక్ట్ గా ఫస్ట్ మీరు అన్నట్టు అది ఏమంటారు డోర్ తీసే టైంకి షట్టర్ ఓపెన్ చేసే టైంకి ఒక్కొక్కసారి ఈయన వెళ్ళి షట్టర్ ఓపెన్ చేసి వస్తారు. మరి ఈ పొజిషన్ అన్ని స్టేట్స్ కవర్ చేసే పెద్ద క్యాడర్ కూడా ఎప్పుడు అదే మాట చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా సినిమాకైనా ఎక్కడికి వెళ్ళా టైంకి ఈ టైంకి రెడీ అంటే ఆ టైంకి రెడీ ఉండాలి. నేను జాబ్ లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు కూడా మా మేనేజర్ అదే నేర్పించాడు, ఎప్పుడైనా టైంకి రావాలి అనేవాళ్ళు. నేను ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకుందే అది. వివేకానంద కూడా అదే అంటారు కదా, మన 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 క్యారెక్టర్ అనేది మనము సమయాన్ని గౌరవించడాన్ని బట్టి వస్తుంది అంటారు. అయితే నేను అంటున్నందుకు ఎవరు ఏమనుకోవద్దు, క్షమించండి. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. కానీ ఎవరు లేట్ గా రావడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేట్ గా వస్తే ఇప్పటి నుంచి ఏమనను, కానీ ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. ఊరికే మీ దగ్గర ఒక్కసారి ఆ మాట తీసుకోవడం కోసమే, కానీ మీరు చెప్పిందే మేము ఫాలో అవుతాం. ఎలాగా మీరు కరెక్ట్ టైంకి రావాలన్నారు, ఒక 2 minutes 3 minutes ముందే రమ్మన్నారు. అది ఖచ్చితంగా మేము ప్రతి నెలలోనూ కనీసం ఏ ఒక్క రోజు దాటకుండా ఉండాలని ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా ఒక్కసారి అలా జరిగినా మీరు పెద్ద మనిషి. అప్పుడు నేనేమన్నాను నేను ఇందాక చెప్పినట్టుగా నాకేమవుతుందంటే ఇప్పుడు మంచి ఇప్పుడు నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ ఏ రోజు వేసింది తెలుసా? మొన్న నేను మణిద్వీపం చెప్పేట రోజు అయితే అసలు చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు దట్ వాస్ ద బెస్ట్ ప్రవచనం ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 8 భాగాల లోపల కూడా 7 భాగాలు 8 భాగాలలో మణిద్వీపంలో 7th పార్ట్ అంటే లాస్ట్ వీక్ మొన్న 3 రోజుల కింద మనం చెప్పుకున్నది దట్ వాస్ ద బెస్ట్. ఎందుకు? నవరత్నాలు, నవగ్రహాలు, మన జీవితంలో జరిగేటటువంటి మార్పులు మనకి ఎక్కడి నుంచి పరిణతి వస్తుంది. అంతకు ముందు ఉన్న ప్రాకారాలన్నీ కూడా మనం చేరుకోవడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం మనప్పుడు అనిపిస్తుంది కదా, అయ్యయ్యో ఇంత మంచి విషయాన్ని వీళ్ళు లేట్ గా జాయిన్ అయితే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా అని బాధ అనిపించింది. ఎనీవే, జై శ్రీకృష్ణ. అందరూ తప్పకుండా 5 నిమిషాలు, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఇప్పటి వరకు లేట్ కాలేదు. నేను ఫ్లైట్ కి లేట్ కాలేదు, నేను దేనికి అసలు నేను చెప్తున్నా కదా, నాకు లేట్ అంటే ఏంటో తెలియదు. అసలు లేట్ అంటే ఏంటి తెలుసా? లేట్ శ్రీనివాస్ అంటే మీనింగ్ ఏంటండి? లేట్ శ్రీనివాస్ అంటే మీనింగ్ ఏంటి? హలో, చెప్పటం కూడా ఇష్టం లేదు సార్ మాకు ఆ మాట. అది లేట్ అంటే అది గుర్తుంచుకోండి. లేట్ అనేది ఎప్పుడు కూడా మన ముందు ఉండకూడదు. లేట్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం వీ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ ద కర్వ్. ఎప్పుడు కూడా మనము ఆల్వేస్ యూ షుడ్ స్టే హెడ్ ఆఫ్ ద కర్వ్. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మనం ముందు ఉండడానికి ప్రయత్నం చేయండి. అది క్రమశిక్షణ అనేది. ఇప్పుడు RSS లో నేను ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తాను అందరినీ, ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ. మీకు అక్కడ 7:30 అన్నాడంటే 7:30కి ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఎవడు రాకపోని 7:30కి ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో దట్ ఈస్ వేర్ క్రమశిక్షణ అనేటటువంటిది లక్కీగా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నది కానీ, చిన్నప్పటి నుంచి వచ్చినటువంటిది కానీ, ఎప్పుడు అసలు అంటే లేట్ అయ్యేది ఛాన్సే లేదు. కానీ గమ్మత్ ఏంటంటే నేను లేట్ వస్తే కూడా ఎవరేమనరు. అలాంటి సమయాలలో కూడా నేను అందరికంటే ఫస్ట్ వెళ్ళిన ఇది ఉంది. ఇప్పుడు ఇందాక నాకు మీటింగ్ ఉండే 7:30కి మీటింగ్ ఉండే, 7:29 కల్లా వెళ్ళిపోయాను. నేను అక్కడ వెళ్ళిపోయాను. 7:31 7:32కి ఎవరి దగ్గర అయితే తాళాలు ఉన్నాయో, మేము ఒక లైబ్రరీని తీసుకున్నామన్నమాట మీటింగ్ కి. వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు నేనే వచ్చి ఆయన స్కూటర్ పార్క్ చేసే లోపల నేను తాళాలు తెరిచి పైకి వెళ్ళి టేబుల్స్ చైర్స్ అన్ని తుడిచి, తర్వాత లైట్లు వేసి, ఫ్యాన్ వేసి, డోర్స్ తెరిచి, విండోస్ తెరిచి అప్పుడు కూర్చున్నా. అంటే అది ఏమంటే చేసే ప్రతి పని లోపల కూడా పవిత్రత ఉండాలేమో అని నా పర్సనల్ ఒపీనియన్. జై శ్రీకృష్ణ. సరే, నో ప్రాబ్లం. ఇంకా మీరు లేట్ వస్తే ఏమనను, కానీ అర్థం చేసుకోండి పరిస్థితి. ఎందుకంటే మంచి మాటలు మిస్ అయితే లాభం ఏంటి? తర్వాత మీరు యూట్యూబ్ లో వినొచ్చు, కొంతమంది వినరు కూడా కదా. అది ఇప్పుడు 7వ భాగం నిజంగా అన్నిటికంటే బాగా వచ్చిన భాగం 7వ భాగం. దానికి కూడా లేట్ గా వస్తే నేనేమనిపిస్తుంది, అయ్యయ్యో ఇంత మంచి టాపిక్ కదా అని అనిపిస్తుంది కదా. ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇవాళ శ్రీ సూక్తం మీద. ఇది ఒకసారి మళ్ళీ మీనింగ్ ఒకసారి చెప్పరండి. ఇదేని అంటే మొత్తం శ్లోకం మీనింగా లేకపోతే మీకు ఇదా? అంటే ఈ శ్లోకం ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు ఇవాళ నేర్చుకున్న శ్లోకందేనా లేక మొన్న నేర్చుకున్నదా? ఇవాళది ఏంటంటే మనకేం కావాలి? మనకి ఇంతకు ముందు ఏమనుకున్నాం, భగవంతుడు ఇచ్చే వాటితోటే మనం భగవంతుడిని పూజిస్తాం. కాబట్టి మనకేం కావాలి?
మనకు మంచి ఉదాత్తమైనటువంటి ఆలోచనలు, గొప్ప గొప్ప థాట్స్, మన లోపల పవిత్రమైనటువంటి భావాలు రావాలి. మన నోరెప్పుడు కూడా పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేది. కాబట్టి ఏంటంటే మన లోపల ఆ వాక్కు అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా రుజువాక్కు ఉండాలి, సత్యమైనటువంటి వాక్కు ఉండాలి. తర్వాత ఇక మనకు ఫిజికల్ గా ఎలా ఉండాలి, మంచిగా ఆహార సమృద్ధి ఉండాలి, తర్వాత పాడి పంటల సమృద్ధి ఉండాలి. మనకి ఎటువంటి దోషము అంటే మనకి ఎటువంటి డైలీ లైఫ్ లోపల ఎటువంటిది ఉండకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము అంటే ఈ విధంగా పవిత్రంగా కూడా ఉండగలుగుతాము. అంటే గోవు యొక్క సంపద, ఆహారం యొక్క సంపద, ఇవన్నీ నాకు చాలా చక్కగా సమృద్ధిగా ఉండి నేను ఆనందాన్ని పొందాలి. అప్పుడు నా లోపల కీర్తి అనబడేటటువంటి జ్ఞానం కూడా ప్రకాశించడానికి అవకాశం ఉంది. నా లోపల కీర్తి వచ్చుగాక, నాకు గో సంపద, పశు సంపద దొరుకుగాక, నాకు అన్నం సరిగ్గా టైంకి దొరుకుగాక, నాకు కీర్తి దొరుకుగాక, తర్వాత నాకు మంచి ఆలోచనలు రావాలి, మంచి సంకల్పంలో నేను చేసుకోవాలి, నాకు మంచి మాటలు నా నోటి నుంచి రావాలి. జై శ్రీకృష్ణ. ఓకేనా? వాళ్ళకి ముగించుకుందామా? ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్న ఒక్కటి తీసుకుని ముగిందాం, సరేనా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు, షోడశోపచారాలు చేసేటప్పుడు ఈ శ్రీ సూక్తం చదువుతారంట, నిజమేనా సార్? శ్రీ సూక్తం ఎప్పుడైనా చదువుకోవచ్చు అండి. శ్రీ సూక్తం మీరు 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా చదువుకోవచ్చు. సో షోడశోపచారాలు చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. షోడశోపచారాలలో మీకు అర్చన ఉంటుంది, మీకు పూజ అన్ని ఉంటాయి. మీకు ఆ సమయంలో కూడా మీరు తప్పక చదువుకోవచ్చు. ఏ రకమైన ఇది లేదు. ఉద్యాపన చెప్పే ముందు మీరు మొత్తం చెప్పుకోవచ్చు, తప్పకుండా చదువుకోవచ్చు. కానీ అర్థంతో చేస్తేనే ఇవన్నీ ఫలితం. ఇవన్నీ ఏంటంటే బండగా చేయడం కోసం కాదు, కాబట్టి అర్థం తెలుసుకునే చెయ్యాలి అనేటటువంటిది ఖచ్చితంగా. ఇదే విషయాన్ని మనం నిన్ననో మొన్ననో కూడా తెలుసుకున్నాం. అది ఎందులో తెలుసుకున్నాము? నిన్న ఏం చెప్పుకున్నాం మనం? భగవద్గీత లోపల గేయం గీత నామ సహస్రం అని దాంట్ లోపల మనం ఏం తెలుసుకున్నాము? అది తెలుసుకుని దాన్ని అర్థసహితంగా గనక తెలుసుకుని దాన్ని మనం పారాయణం చేసినట్లయితే, దాన్ని గనక ధ్యానం చేసినట్లయితే, సజ్జన సాంగత్యం చేసినట్లయితే, చివరగా దానం చేసినట్లయితే, ఈ 4 గొప్పవి అని చెప్పి తెలుసుకున్నాం. సో దీన్ని కూడా చక్కగా అర్థంతో పాటు చేస్తే అక్కడ అది గీత అనే కాదు, మన ఇది కూడా వేదమే, గీత కూడా వేదమే కదా. గీత కూడా ఉపనిషత్తుల సారమే. భజగోవిందం సార్ నిన్నది. అదే భజగోవిందం, కరెక్ట్. ఆ భజగోవిందంలో నిన్న మనం తెలుసుకున్నది గేయం గీత నామ సహస్రం అని తెలుసుకున్నాం కదా. అలాగే అక్కడ నామ సహస్రం అంటే ఓన్లీ గీత లేకపోతే సహస్రనామాలే కాదు, శ్రీ సూక్తం కూడా అందులోకే వస్తుంది. తప్పక చదవచ్చు, ప్రతిరోజు చదవచ్చు. శ్రీ సూక్తం ప్రతిరోజు చదవచ్చు అర్థసహితంగా. ధన్యవాదాలు సార్. ఓకేనా? ముగించుకుందామా? రేపేమిటి? గురువారము. ఎప్పట్లాగానే భగవద్గీత, మళ్ళీ అత్యద్భుతమైనటువంటి భగవద్గీత. మరికొన్ని చెడ్డ లక్షణం, కొద్దిగా స్లోగా వెళ్తున్నాము, కానీ ఇంకా మీకు అర్థం కావడం కోసమే స్లోగా వెళ్తున్నాము. సో చూద్దాం. రేపు భగవద్గీతలో కనీసం చెడు లక్షణాలని పూర్తి చేసుకుని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందుకు ప్రయాణము చేద్దాం. ఓకేనా? రేపు మళ్ళీ మామూలు యాజ్ ఇట్ ఈజ్ గా 9 గంటలకు. ఎల్లుండి విష్ణు సహస్రనామము. సో సార్, గీత నామ సహస్రం అన్నాము, 2 పక్క రోజుల్లోనే వచ్చాయి. తర్వాత రోజు నాడు మళ్ళీ మధ్యాహ్నం పూట 3 గంటలకి ఈసారి అత్యద్భుతంగా ప్రాకారాలన్నీ పూర్తి చేసేసుకుంటాము. ఇక చింతామణి గృహంలోకి ప్రవేశమే. ఓకే, సో మొత్తం పరిణతి వచ్చేయాలి మనకు కూడా. దయచేసి అందరూ పాతది 7th పార్ట్ కనీసం చూడండి, మిగతావి ఓకే. 7th పార్ట్ లో నేను చాలా విషయాలు చెప్పడం జరిగింది. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు తప్పక రాసి పెట్టుకోండి. తర్వాత అదే రోజు రాత్రి సంపూర్ణ మహాభారతంలో మనము మోస్ట్ ప్రాబబ్లీ మనకు అరణ్య పర్వము పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి చేరువైతారని, ఆలోచన లేనిదే విషయాలు అర్థం కావని, మనుషులకు ఒక్కరికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి సంపద ఆలోచన అని, దానిని ఉపయోగిస్తూ భగవంతుడికి దగ్గరవుతూ అందులో ఉన్నటువంటి సారాన్ని, మహోన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీతలోని దైవ ఆసుర లక్షణాలను వివరించే 16వ అధ్యాయం. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.